ఒక పాసిబుల్ అయితే అండ్ ఒకవేళ మీ అందరికి పాసిబుల్ అయితే జస్ట్ ఒక స్మాల్ ఇది నా కోసం ఫేవర్, మీకు ఏమైనా ఇంపార్టెంట్ పాయింట్స్ ఏమైనా అనిపిస్తే ఈ సెషన్ స్టార్ట్ చేసే ముందు మీకు ఏమైనా ఇంపార్టెంట్ పాయింట్స్ అనిపిస్తే కాస్త నోట్ చేసుకోండి ఎక్కడైనా. అండ్ మెయిన్ పాయింట్ నేను డిస్కస్ చేస్తూ వెళ్తాను. మ్యాక్స్ ఒక 30 minutes దీనికి టైం ఇవ్వండి. ఏమైనా ఇంపార్టెంట్ వర్క్ ఉంటే దాన్ని పక్కన పెట్టిన కాసేపు వరకు ఒక సపరేట్ ప్లేస్కి వచ్చేయండి. అయితే టోటల్ ఫోకస్ మొత్తం స్క్రీన్ మీద పెట్టండి. ఇది చాలా ఇంపార్టెంట్. మీకు నెక్స్ట్ ఒక 1 year జర్నీ, మీకు నెక్స్ట్ ఒక 3 years జర్నీ. మీరు ఒకవేళ వెస్టర్న్లో ఉంటే 3 years మీరు ఎక్కడ వరకు రీచ్ అవుతారో మీకు టోటల్ రిజల్ట్స్ క్లియర్ గా కనిపిస్తుంది అనమాట. దట్స్ వై చాలా ఇంపార్టెంట్ ఈ సెషన్ అనేది. అంటే డైరెక్ట్ గా స్టార్ట్ చేయడం అయితే ఉందో, వెస్సీలో ఫస్ట్ మీరు వెస్సీలో ఎంటర్ అయ్యారు కదా, నేను వెస్సీ గురించి చెప్పండి డైరెక్ట్ గా. ఫస్ట్ థింగ్ అయితే మీరు చెప్పండి, వాట్ ఈస్ యువర్ పర్పస్ ఆఫ్ లైఫ్? వెస్సీ గురించి మాట్లాడుకుందాం మనం, అయితే టైం ఉంది మనకి ఇంకా. కానీ వెస్సీ కన్నా ముందు మామూలుగా మీ పర్పస్ ఏంటి లైఫ్ లో? నాకు తెలిసి మీరు ఫస్ట్ టైం వింటూ ఉంటారు ఈ క్వశ్చన్. ఇది బ్రో పర్పసా? అయితే లైఫ్ లో పర్పస్ ఏంటి అసలు? చాలా మంది తెలియదు ఇది. లైఫ్ లో పర్పస్ ఉంటుంది అసలు. అయితే ఫ్రెండ్స్ తెలుగులో మీకు చెప్పండి, మీ జీవితం ఇప్పుడు దేనికోసం మీరు జీవిస్తున్నారు? అసలు ఏం రీజన్ ఏముంది ఫ్రెండ్స్? అయితే ప్రతి ఒక్క పీపుల్కి ఓన్లీ 2 reasons ఉంటాయి. ఒకటేంటో తెలుసా? బేసిక్ నీడ్స్. ఇది నా డైలీ తినడానికి ఉంటే చాలు, అంతకన్నా ఎక్కువ అక్కర్లేదు అసలు. అయితే డైలీ అయితే నేను నడవడానికి ఒక సైకిల్, వెళ్ళడానికి ఒక సైకిల్ ఉంటే చాలు, ఇంకేం అక్కర్లేదు నాకు. డైలీ తినడానికి పప్పు అన్నం ఆవకాయ ఉంటే చాలు, బిర్యానీ అసలు అక్కనే అక్కర్లేదు. బేసిక్ నీడ్స్ ఇవి ఉంటే చాలు బతికే ఇచ్చాను. కొంతమంది బేసిక్ నీడ్స్ కోసం జీవితాంతం పోరాడుతూనే ఉంటారు. ఇంకొంతమంది ఎలా ఉంటుంది తెలుసా? డ్రీమ్స్. అరే బతికితే అయితే వన్ ఆఫ్ ద లగ్జరీ లైఫ్ లీడ్ చేయాలి, అయితే ఒక మంచి లగ్జరీ కార్ కొనాలి, అయితే ఒక మంచి మా ఫ్యామిలీ ఒక మంచి హౌస్ లో ఉంచాలి, అరే ఐఫోన్ కొనాలి, అయితే మంచి లగ్జరీ లైఫ్ కొంతమంది లీడ్ చేయాలి, కొంతమంది ఈ డ్రీమ్ ఉంటుంది. అయితే మీ డ్రీమ్ ఏంటి? అయితే మీరు ఎలాంటి లైఫ్ మీరు లీడ్ చేయాలనుకున్నా, ఎలాంటి లైఫ్? అయితే మీ పర్పస్ ఏంటి? అయితే ఫ్రెండ్స్ ఒకవేళ మీ పర్పస్ కానీ అవుతుందో బేసిక్ నీడ్స్ అయితే ఫ్రెండ్స్ మనం విసిట్ చేయాల్సిన అవసరమే లేదనమాట. ఎందుకంటే బేసిక్స్ డైలీ గడవడానికి మనం బయట ఈవెన్ చాలా మంది ఆటో తోలుకొని బయట బతికేస్తున్నారు. ఒకవేళ బేసిక్ నీడ్స్ మీ ఆన్సర్ అయితే మాత్రం మనం విసిట్ చేయాల్సిన అవసరం లేదు. కానీ ఒకవేళ మీ ఆన్సర్ డ్రీమ్స్ అయితే, బ్రో నాకైతే అలాంటి నార్మల్ లైఫ్ అందరిలా నాకు బతకడం ఇష్టం లేదు, ఒక వేరే లైఫ్ నాకు కావాలి, వేరే స్వాగ్ నాకు కావాలని. అయితే డ్రీమ్ లైఫ్ ఎవరైతే అనుకుంటున్నారో ఫ్రెండ్స్, డ్రీమ్ లైఫ్ మీకు కావాలి అంటే ఎవరైతే డ్రీమ్స్ ఒక లగ్జరీ లైఫ్ నాకు కావాలి అనుకున్నప్పుడు అయితే వాట్ ఆర్ ద ప్లాట్ఫామ్స్ యూ హ్యావ్? మీ దగ్గర ఏమేమి ప్లాట్ఫామ్స్ ఉన్నాయి? ఒకవేళ అలాంటి లైఫ్ మీకు కావాలంటే మీ దగ్గర ప్లాట్ఫామ్స్ ఏమేమి ఉన్నాయి? అయితే నేను చెప్పిన ఫ్రెండ్స్, మీరు ఒకవేళ గ్రాడ్యుయేట్స్ అయిపోయిన తర్వాత మీరు డిగ్రీ, ఎంబీబీఎస్ మీరు ఏదైనా చేయండి. అయితే మీ గ్రాడ్యుయేషన్ ఏదైతే ఉందో, మీరు టోటల్ ఎడ్యుకేషన్ మొత్తం అయిపోయిన తర్వాత ప్రతి ఒక్కరికి ఉండేది 4 ఆప్షన్స్ ఇవే అనమాట. ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ మ్యాక్స్ టు మ్యాక్స్. ఇదే ఫ్రెండ్స్ ఫస్ట్ థింగ్ ఎక్కువ మంది ట్రై చేసి దేనికోసం? గవర్నమెంట్ జాబ్, లేదా ప్రైవేట్ జాబ్, లేదా బిజినెస్ స్టార్ట్ చేద్దామని, లేదా సింగర్, యాక్టర్, ఇది ఇలా వైపు వెళ్దామని. ఈ 4 వేసే ఉండేది. కానీ 95% పీపుల్ దేని వైపు వెళ్తారు తెలుసా? మీకు తెలిసిందే అది, గవర్నమెంట్ జాబ్ లేదా ప్రైవేట్ జాబ్. ఈ రెండింటి పైన ఉంటుంది. మీ అందరు చాలా మందికి మైండ్ ఇదే ఉంటుంది, ఈ రెండిట్లోనే వెళ్దామని. కానీ ఫ్రెండ్స్ మీరు అనుకున్న లైఫ్, మీరు అన్నారు కదా డ్రీమ్ లైఫ్ నాకు కావాలని, నిజంగా ఆ డ్రీమ్ లైఫ్ అనేది మీకు ఈ జాబ్స్ మీకు దొరుకుతుందా? మీరైతే అనుకుంటున్నారో నాకు ఈ మంచి సాఫ్ట్వేర్ జాబ్ వచ్చి నాకు నా లైఫ్ సెటిల్ అయిపోతుంది అని, అయితే ఒక వన్ ఆఫ్ ద లగ్జరీ కార్ మీరు ప్రైవేట్ జాబ్ లో చేస్తూ మీకు కార్ కొనగలుగుతారా? ఫ్రెండ్స్ ఒకవేళ మీకు మీరు క్వశ్చన్ చేసుకోండి, అయితే నాకు ఎలాంటి లైఫ్ కావాలి మీరు అనుకున్నారు కదా, ఒక మంచి లగ్జరీ హౌస్ కావాలి, ఒక మంచి లైఫ్ లీడ్ చేయాలి అని. మీకు నిజంగా మీరు అనుకున్న సెలెక్ట్ చేసుకున్నారో అక్కడి నుంచి మీకు అవన్నీ దొరుకుతాయా? ఫ్రెండ్స్ ఒకవేళ దొరుకుతున్నాయి మీకు అనిపిస్తే మాత్రం వన్ ఆఫ్ ద బెస్ట్ అది. అయితే మీరు ఆల్వేస్ కరెక్ట్ వేలోనే ఉన్నారు. ఒకవేళ లేదు, లేదు నేను సెలెక్ట్ చేసుకున్న ప్రైవేట్ జాబ్స్ ఇంతవరకు ఎప్పుడు చూడలేదు, 1 crore పెట్టి కార్ కొనింది, అసలు లైఫ్ లో ఎప్పుడు చూడలేము ఇంకా నెక్స్ట్. అయితే బ్రో నేను సెలెక్ట్ చేసిన దగ్గర అయితే నాకు అలాంటి డ్రీమ్ లైఫ్ లేదు నాకు. ఒకవేళ మీ ఆన్సర్ గా నో అయితే ఫ్రెండ్స్ డెఫినెట్ మీకు షేర్ చేసేది ఉందో, మీ వెస్టీజ్ అనేది పక్క మీ లైఫ్ చేంజ్ చేస్తుంది. వెస్టీజ్ అనేది మీ నిజమైన డ్రీమ్ లో మీకు కంప్లీట్ చేస్తుంది అనమాట. అయితే బ్రో ఎలా? అయితే ఫ్రెండ్స్ నేను మాటల్లో చెప్పట్లా మీకు, జస్ట్ అయితే వాయిస్ లో కానీ నేను చెప్పేది అయితే ఉందో మీకైతే క్లారిటీ నేను మీకు ముందుగానే చెప్తున్నాను. అయితే మీకు ఏంటంటే మెయిన్ పాయింట్ ఏంటంటే ఇక్కడ అయితే ఫ్రెండ్స్ అయితే వెస్టీజ్ అనేది లాస్ట్ ఒక 17 years నుంచి ఆల్రెడీ వెస్టీజ్ అయితే ఎంతో మంది ఆర్డినరీ లైఫ్ నుంచి ఎక్స్ట్రాడనరీగా మార్చింది, ఆర్డినరీ పీపుల్ నుంచి ఎక్స్ట్రాడనరీగా మార్చింది అనమాట. విత్ ప్రూఫ్ అనమాట. ఇది ఉంది జస్ట్ మాటల్లో కాదు, ఆల్రెడీ ప్రూవెన్ సిస్టమ్ ఇది. మీరు ఒకటే ఫ్రెషర్స్ కాదు ఇక్కడ, అయితే హ్యాస్ ప్రూవెన్ ఇన్ లాస్ట్ 17 years. అండ్ అయితే #1 ఆర్గనైజేషన్ ఇన్ ఇండియా మొత్తంలో, వన్ ఆఫ్ ద బెస్ట్ అండ్ అయితే వన్ ఆఫ్ ద టాప్, అయితే టాప్ అయితే ఉందో టాప్ కంపెనీ వెస్టీజ్ అనేది ఇండియాలో. అండ్ అయితే వరల్డ్ వైడ్ లో 36th ర్యాంక్ వెస్టీజ్ హోల్డ్ చేస్తుంది. బ్రో ఇవన్నీ నాకు స్టార్టింగ్ లో తెలుసు కదా, మళ్ళీ ఇప్పుడు ఎందుకు చెప్తున్నారు? అరే ఫ్రెండ్స్ మీకు మెయిన్ గా ఏంటంటే మీరు వెస్టీజ్ లో జాయిన్ అయిన తర్వాత మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ వెస్టీజ్ గురించి మీకు క్లారిటీగా తెలుసుకోవాలి. ఎందుకంటే మీ ఫ్రెండ్స్ అయితే ఎప్పుడైతే జాయిన్ అయ్యే టైంలో మిమ్మల్ని క్వశ్చన్స్ అడుగుతారు, అరే వెస్టీజ్ ఎందుకు సెలెక్ట్ చేసుకోవాలి, నేను బయట లాంటి వెస్టీజ్ చాలా ఉన్నాయి కదా బయట, అరే బయట అయితే ఉందో ఇక్కడైతే మనం డైలీ చేస్తూ ఉండాలి, బయట ఎలా ఉంటుంది తెలుసా? చిన్న కంపెనీస్ నల్స్ మీరు కొంతమంది అక్కడ చేసి కొంతమంది ఫెయిల్ కూడా అయి ఉంటారు. అయితే కొంతమంది ఇన్వెస్ట్ చేసే కంపెనీస్ అయితే మనం 2000 10,000 పే చేసి చాలు, మనం చేయాల్సిన ఏం లేదు, కాము ఇంట్లో కూర్చొని టీవీలో యాడ్స్ చూస్తుంటే చాలు మనకి ఇన్కమ్ వచ్చేస్తుంది.
ఇలా కొన్ని ఫ్రాడ్ కంపెనీస్ బయట చాలా చూసుంటారు. మన ఫ్రెండ్స్ అయితే నాకు మీరు కొంతమంది చూసుంటారు. అయితే చాలా మంది గేమ్స్ ఆడి ఎంతో అమౌంట్ పోగొట్టుకో ఉంటారు. మీరు రీసెంట్ గా చూసుంటే అయితే ఉందో ఒక 13 ఇయర్స్ చైల్డ్ 13 ఏళ్ల కుర్రాడు అయితే ఉందో మధ్యప్రదేశ్ లో వాళ్ళ మదర్ కి తెలియకుండా 40,000 బ్యాంక్ నుంచి తీసుకున్నాడు. అది వాళ్ళ పేరెంట్స్ తెలిసినా సూసైడ్ చేసేసుకున్నాడు. దేనికోసం తెలుసా? ఫ్రీ ఫైర్ గేమ్ కోసం. ఫ్రీ ఫైర్ గేమ్ కోసం 40,000 తీసుకున్నాడు అనమాట. అది తెలుస్తుందని చెప్పి వాళ్ళ మదర్ లెటర్ రాశాడు అనమాట. సారీ అమ్మా, నా గురించి ఏడవద్దు నువ్వు, నేను అమౌంట్ ఇలా తీసుకున్నా అందుకే నేను చనిపోతున్నాను. ఇది చాలా మంది అయితే ఉందో ఇలా రాంగ్ వేలో మనీ ఏం చేస్తున్నారు. మీ ఫ్రెండ్స్ కరెక్ట్ గా ఆన్సర్ ఇవ్వాలి మీరు. అది ఎంత పెద్ద కంపెనీలో మనం ఉన్నాం, ఎంత స్టేబుల్ కంపెనీలో మనం ఉన్నాము అని. అయితే వరల్డ్ లో వన్ ఆఫ్ ద టాప్ కంపెనీ అండ్ రూల్స్ మీకు చెప్పిన విషయంలో ఎలాంటి టాప్ సెక్యూరిటీయో అయితే జస్ట్ ఈ రోజు నలిసి ఎవరైతే గ్రూప్స్ లో మీ గ్రూప్ లో చూసే ఉంటారు. అయితే విషయంలో కొన్ని రూల్స్ ఉన్నాయి. ఆ రూల్స్ దగ్గర మనం ఫాలో అవ్వలేదా? మీరు విషయంలో మీరు మంత్ కి 10 lakhs 1 crore వచ్చినా పర్లేదు, మిమ్మల్ని విషయం తీసేస్తుంది డైరెక్ట్ గా. అయితే అలాంటి స్ట్రిక్ట్ రూల్స్ అయితే ఫాలో అవుతుంది సీజన్. వన్ ఆఫ్ ద బెస్ట్ కంపెనీలో మనం ఉన్నాం. ఇది కాన్ఫిడెన్స్ మీకు ఉండాలి. అంటే మెయిన్ గా చెప్పండి, వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ స్ట్రక్చర్ ఇన్ ఇండియా. ఇండియా మొత్తంలో ఏ కంపెనీకి ఇంత పెద్ద స్ట్రక్చర్ లేదనమాట. ఐ మీన్ ఇన్ని స్టోర్స్ అయినా కానీ, ఇన్ని బ్రాంచ్ సర్వీసెస్, ఇంత సర్వీస్ అయినా కానివ్వండి, ఏ కంపెనీకి లేదు ఇంత. ఈవెన్ లాక్ డౌన్ లో కూడా అయితే కంపెనీ రన్ అవుతుందని మీరు అర్థం చేసుకోవచ్చు అయితే ఎంత పెద్ద కంపెనీ అని. అంటే అచీవర్స్ ఇన్ వెస్టీజ్. అయితే బ్రో మీ స్టూడెంట్ నాకు ఇన్కమ్ వస్తుందా వెస్టీలో? ఫ్రెండ్స్ మీరు ఏదైనా కానివ్వండి, అయితే మీరు వెస్టీలో స్టూడెంట్ అయినా, జాబ్ పర్సన్ అయినా, హౌస్ వైఫ్ అయినా, పూర్ అయినా, రిచ్ అయినా, ఎడ్యుకేట్, ఈవెన్ అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ అయినా పర్లేదు, మీకు మంత్ కి అయితే ఉందో, ఈవెన్ డిసేబుల్డ్ కూడా, మీకు కళ్ళు లేవా, కాళ్ళు లేవా, ఇది మీరు ఎలాంటి పర్సన్ అయినా కానివ్వండి, వెస్టీలో ఈజీగా ఇన్కమ్ వస్తుంది మీకు. మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ చూపిస్తాను నేను. విత్ ఎగ్జాంపుల్స్ అయితే మీ లైఫ్ ఎలా ఉండబోతుంది నెక్స్ట్ ఒక. మీ కానీ వెస్టీలో కరెక్ట్ గా చేసి మీ లైఫ్ ఎలా ఉంటుంది వెస్టీలో మీకు విత్ ప్రూఫ్ నేను చూపిస్తాను. కొంతమంది లైఫ్ మీరు కంపేర్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ మీరు చూడైతే లైవ్ గా ఒక పర్సన్ ని, అయితే ఒక పర్సన్ మీరు చూడైతే మీ సురభి సింగ్ ఈమె నేమ్. ఈమె అరౌండ్ 24 years లో, ఏజ్ 24 ఉండే ప్రెసెంట్ ఇప్పుడు. అయితే ఈవెన్ అన్మ్యారీడ్ ఇప్పుడు కూడా. అయితే ఈమె బిఫోర్ వెస్టీజ్ జాయిన్ అవ్వక ముందు ఈమె కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ లో జాబ్ చేసేది అనమాట. ఇది ఇప్పుడు ప్రెసెంట్ వెస్టీజ్ స్టార్ట్ చేసిందో ఇప్పుడు పర్ మంత్ ఇన్కమ్ ఎంత తెలుసా? 3 lakhs పర్ మంత్ ఇన్కమ్. 3 lakhs పర్ మంత్ ఇన్కమ్, ఏజ్ 24. ఏజ్ 24 లో ఇది ఒకటే కాదు అచీవ్మెంట్ అనేది. అయితే మేడం కోసం సెపరేట్ కార్ ఉంది అనమాట, లగ్జరీ కార్. అది అరౌండ్ ఎంతో తెలుసా? ఆడి కార్, ఆడి A3. అరౌండ్ 30 to 50 lakhs మిడిల్ లో ఉంటుంది ప్రైస్ అనేది. 30 to 50 lakhs మిడిల్ లో. అరే ఏజ్ 24 లో 30 lakh రూపీస్ పెట్టి కార్. మీ చుట్టుపక్కల క్రాస్ చెక్ చేసుకుంటే ఏజ్ 24 లో కనీసం వాళ్ళు బైక్ అని కొనుగలుగుతున్నారా? వాళ్ళు సొంతంగా బైక్ ఎంతమంది? లైఫ్ ఎలా ఉండబోతుంది మీకు? ఒకవేళ సేమ్ ఇలాంటి ఏజ్ లో స్టార్ట్ చేసి మీ లైఫ్ ఎలా ఉంటుంది? అయితే ఏజ్ 24 లో 3 lakhs పర్ మంత్ ఇన్కమ్. అంటే ఇది ఒకటే కాదు, అయితే ఇంకా చాలా మంది వచ్చి ఒక హౌస్ వైఫ్, మీ కళ మంది ఒక పర్సన్ ఉన్నారు. అయితే హౌస్ వైఫ్ అనమాట, ఎడ్యుకేషన్ 0, ఏం చదువుకోవాలా. అయితే వాళ్ళ హస్బెండ్ చనిపోయారు. అంటే ఈవెన్ 2 disabled చిల్డ్రన్, వాళ్ళ 2 పిల్లలు ఉన్నారు ఆమెకి. 2 పిల్లలు కాస్త మెంటలీ డిజేబుల్డ్ అనమాట. అయినప్పుడు కూడా పర్ మంత్ ఇన్కమ్ తెలుసా ఇప్పుడు? 8 lakhs పర్ మంత్ ఇన్కమ్. కొంతమంది అనుకుంటారు అనమాట, బ్రో నాకు చాలా కష్టం ఉన్నాయి మా ఇంట్లో చాలా కష్టం. అయితే మా ఇంటి పక్కన వాళ్ళకి కరోనా వచ్చింది, అందుకే నేను విషయం చేయాలి, అయితే విషయం నేను చేయలేకపోతున్నాను. కొందరు రీజన్స్ చెప్తారనమాట. ఎవరికో ప్రాబ్లమ్స్ వీళ్ళు రీజన్స్ చెప్తూ ఉంటారు. ఫ్రెండ్స్ ఒకటైతే మీకన్నా మీరైతే ప్రాబ్లమ్స్ అనుకున్నారు కదా, దానికన్నా పెద్ద ప్రాబ్లమ్స్ వెస్టీలో ఉన్నాయి ఆల్రెడీ. వాళ్ళు అవన్నీ సాల్వ్ చేసి పర్ మంత్ ఇన్కమ్ 8 lakhs పర్ మంత్ ఇన్కమ్. ఒక హౌస్ వైఫ్ అంటే బయట చాలా మంది MBA చేసి వాళ్ళు ఏం చేస్తున్నారు మీకు క్వశ్చన్ చేసుకోవచ్చు మీరు. అంటే ఫ్రెండ్స్ ఒక చూడొచ్చు అయితే ఉందో, ఒక ICICI బ్యాంక్ లో ఇంతకుముందు జాబ్ చేసే వాళ్ళు 60,000 పర్ మంత్. ఒక బ్యాంక్ మేనేజర్ అనమాట. ఎప్పుడు అయితే రీసెంట్ కాదనమాట, 2007 ఆ టైంలో. ఆ టైంలో 60,000 ఎంతో మీకు తెలుసుకుంటా. 60,000 ఎంత హై అమౌంట్. అలాంటి టైంలో వెస్టీ స్టార్ట్ చేశారు అనమాట అప్పుడు కూడా. ఇప్పుడు ప్రెసెంట్ ఆమె ఇన్కమ్ ఎంత తెలుసా? 15 lakhs పర్ మంత్ ఇన్కమ్. 15 lakhs అండ్ 2 లగ్జరీ కార్స్, BMW అండ్ జాగ్వార్. ఒక కార్ ఎంత ఉంటుంది తెలుసా? 90 lakhs 80 lakhs ఒక్కొక్క కార్. ఒక కార్ 80 lakhs ఉంటుంది కార్. అండ్ 12 ఫారెన్ ట్రిప్స్. అరే సింపుల్ థింగ్ ఏంటంటే ఆమె అంత మంచి జాబ్ లో ఉన్నా కూడా అప్పుడు జాబ్ వదిలేసి వెస్టీ స్టార్ట్ చేసింది అనమాట. ఇప్పుడు ఆమె లైఫ్ చూడేసి 15 lakhs పర్ మంత్ ఇన్కమ్. ఒకవేళ ఆమె ఇప్పుడు అదే జాబ్ చేస్తూ ఉంటే 15 lakhs కనీసం పర్ ఇయర్ వచ్చేది ఆమెకి. సంవత్సరానికి 15 లక్షలు. డౌటే అది కూడా. ఇక్కడ పర్ మంత్ 15 lakhs. అయితే ఫ్రెండ్స్ ఎంతో మంది ఎగ్జాంపుల్స్ మీకు కల ముందు ఉన్నాయి. చాలా మంది అయితే బ్రో వాళ్ళందరూ అయితే అలాంటి వాళ్ళు. బ్రో నాకు వస్తుందా? ఫ్రెండ్స్ దీనికన్నా మీకు పెద్ద ఎగ్జాంపుల్ కావాలి చెప్పండి. ఒక బార్బర్, అరే కటింగ్ షాప్ లో అయితే గడ్డలు గీకి అతను 1 lakh పర్ మంత్ ఇన్కమ్ చేస్తున్నాడు. 1 lakh పర్ మంత్. కాళ్ళు లేవు ఒక ఆయనకి. అయితే డిజేబుల్డ్ పీపుల్ 3 lakhs పర్ మంత్ ఇన్కమ్. దీనికన్నా పెద్ద ఎగ్జాంపుల్ కావాలి మనకి. అయితే ఓకే బ్రో, ముందు వాళ్ళైతే ఎడ్యుకేషన్ వాళ్ళు, కానీ ఇక వీళ్ళకి ఏముంది ఎడ్యుకేషన్ ఏమని చెప్పండి. ఒక వాచ్మెన్ 2 lakhs పర్ మంత్ ఇన్కమ్. వాచ్మెన్ చెప్పేది. వాచ్మెన్ క్వాలిఫికేషన్ ఏమని చెప్పండి. వాచ్మెన్ కి క్వాలిఫికేషన్ ఏముంది? 10th ఫెయిల్, అంతేగా. 10th ఫెయిల్ అయిన 2 lakhs పర్ మంత్ ఇన్కమ్ చేస్తుంది వెస్టీలో. ఇందుకన్నా పెద్ద ఎగ్జాంపుల్ కావాలి చెప్పండి. ఒక ఆటో డ్రైవర్ ఇప్పుడు తను ఓన్ కారు కొన్నాడు వెస్టీ నుంచి. అరే ఫ్రెండ్స్ ఎన్నో కొన్ని లాక్స్ ఆఫ్ ఎగ్జాంపుల్ మీకు కళ ముందు ఉన్నాయి. చాలా ఉన్నాయి ఎగ్జాంపుల్స్ అనేవి. కానీ
నేను చెప్పాలనుకుంది ఏంటంటే మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ ఎందుకు చూపించానంటే ఇదే ఫ్రెండ్స్ మీరు వన్ ఆఫ్ ద బెస్ట్ డెసిషన్ తీసుకున్నారు ఇక్కడ విషయంలో స్టార్ట్ చేసి ఎవరికైతే మైండ్ డౌట్స్ ఉంటే నేను కరెక్ట్ డెసిషన్ తీసుకోవడం లేదా అని ఫ్రెండ్స్ ఆ డౌట్స్ కన్ఫ్యూజన్ పక్కన పెట్టండి. అరే ఎంతో మంది అయితే దీనికన్నా మనం అయితే అంత లో అయితే కాదు కదా, మన ఇంకా స్టూడెంట్స్ ఎడ్యుకేటెడ్ ప్రతి ఒక్కరు ఈ టైంలో ఒక వాచ్మెన్ చేసినప్పుడు మనం ఎందుకు చేయలేం అది. ఫ్రెండ్స్ సింపుల్ థింగ్ విషయంలో లైఫ్ ఎలా ఉంటుంది మీకు ఇంకా చాలా ఉన్న ఎగ్జాంపుల్స్ అనేవి అయితే చూపించడం మన టైం కూడా సరిపోదు అనమాట, అందుకే నేను చాలా తక్కువ తీసుకెళ్తున్నాను. అయితే ఫ్రెండ్స్ సింపుల్ థింగ్ అయితే విషయం మీకు కరెక్ట్ గా చేస్తే మీ లైఫ్ ఎలా ఉంటుందో మీకు కలబడి కనబడింది మీరు కానీ కరెక్ట్ గా చేస్తే. కానీ అయితే బ్రో నేను చేయడానికి మెయిన్ గా మీకు కావాల్సిన ఒక మెయిన్ ఫ్యాక్టర్స్ నేను కొన్ని షేర్ చేస్తాను మీకు. మెయిన్ గా బ్రో విషయంలో నేను స్టార్ట్ అయ్యింది కదా, అయితే విషయంలో మీకు చెప్పనా అయితే చాలా మంది మీటింగ్స్ అయితే ఉందో లాస్ట్ వీక్ అయితే ఉందో అరౌండ్ 50 మెంబర్స్ ఈ సెషన్ అటెండ్ అయ్యారు, అరౌండ్ 30-40 పీపుల్. ఈ తీరాని సెషన్ చాలా మంది అటెండ్ అవుతూనే ఉంటారు, కానీ మెయిన్ చెప్పనైతే చాలా తక్కువ మంది విషయంలో సక్సెస్ అవుతారు, చాలా తక్కువ మంది. మీకు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తే నేను ఎప్పుడైతే విషయం జాయిన్ అయ్యానో జాయిన్ అయ్యే టైంలో అరౌండ్ మీ 40 పీపుల్ కలిసి అయ్యాను. ఐ మీన్ ఇప్పుడు మీరు అందరూ ఎంతమంది ఇప్పుడు అరౌండ్ 11 మెంబర్స్ మీటింగ్ లో ఉన్నారు కదా, 10 మెంబర్స్. ఇది ఇప్పుడు మీరందరూ అలా 10 మెంబర్స్ అప్పుడు నేను ఫస్ట్ టైం లో 40 మెంబర్స్ మేమంతా 40 మెంబర్స్ లో ఓన్లీ ఇప్పుడు ఎంతమంది ఉన్నారు తెలుసా ఇక్కడ విషయంలో ఓన్లీ 3 మెంబర్స్. వాళ్ళ ఇన్కమ్ ఎంతో తెలుసా, వాళ్ళ ఇన్కమ్స్ ఎంతో తెలుసా? ఒక పర్సన్ అనుదీప్ అని ఒక పర్సన్, ఆ పర్సన్ పర్ మంత్ ఇన్కమ్ 22,000 పర్ మంత్ ఇన్కమ్. ఇంకో పర్సన్ ఎవరు తెలుసా, శ్రీకర్ రెడ్డి. శ్రీకర్ రెడ్డి మీ అందరు పేరే వినే ఉంటారు నేమ్ అనేది. అయితే ఫ్రెండ్స్ 52,000 ఎట్ ద ఏజ్ ఆఫ్ 19, ఏజ్ 19 లో 50,000 ఇన్కమ్. బయట ఎవరు చేస్తారు చెప్పండి, బీటెక్ అయినతో చాలా మంది 20,000 జాబ్ బయట, 20,000 ఏజ్ 19 చదువుకుని 50,000 ఇన్కమ్. బ్రో థర్డ్ పర్సన్ ఎవరు ఫ్రెండ్స్, థర్డ్ పర్సన్ ఎవరుగా నేనే అనమాట. అది ఇదే నేను అయితే ఆ 3 మెంబర్స్ నేను ఒక పర్సన్ ని. ఇదే ఫ్రెండ్స్ మీ ముగ్గురమే ఉన్నాం, 40 మెంబర్స్ ఓన్లీ 3 మెంబర్స్ ఉన్నాం. రీజన్ ఏంటి ఫ్రెండ్స్, మీకు రీజన్ క్లారిటీ మీకు చెప్తాను. అయితే మీరు విషయంలో జాయిన్ అవడం ఇంపార్టెంట్ కాదు, విషయంలో మీరు ఉండితో సక్సెస్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. దానికి కావాల్సిన మెయిన్ థింగ్ ఏంటో తెలుసా, మీ వై క్లియర్ చేసుకోవాలి. క్లియర్ యువర్ వై. ఇది చాలా మంది విషయంలో జాయిన్ అవ్వడం వాళ్ళు అడిగేది ఏంటో తెలుసా, బ్రో ఇప్పుడు ఎలా చేయాలి, హౌ ఎలా చేయాలి అడుగుతూనే ఉంటారు అనమాట. కానీ మెయిన్ మీకు కావాల్సిన ఏంటో తెలుసా, మీరు ఫస్ట్ వై క్లియర్ చేసుకోవాలి. అసలు ఎందుకు చేయాలి నేను ఇన్వెస్టిగేట్ అనేది. వెన్ ద వై ఈస్ క్లియర్ దెన్ ద హౌ ఈజ్ ఈజీ. మీరు వై ఒకసారి క్లియర్ చేస్తున్నారంటే మీకు హౌ అని చాలా ఈజీ అనమాట. అయితే మీకు కొన్ని షేర్ చేస్తా, మన విషయం దేనికోసం చేయాలి మీరు క్వశ్చన్ చేసుకోండి. మీరు నాకు చెప్పాల్సిన అవసరం లేదు. మీరు ఒకరైతే డైరీ అయితే మీరు పెట్టుకున్నారు వెస్టేజ్ కోసం, ఒక జస్ట్ ఒక పేపర్ లో రాసి పెట్టుకోండి. అసలు వెస్టేజ్ నేను దేనికోసం చేయాలి ఇప్పుడు నాకు అవసరం ఏంటి వెస్టేజ్ అసలు ఇప్పుడు చాలా మంది తెలియదు. అయితే ఫ్రెండ్స్ అయితే కొంతమంది టైం పాస్ కోసం డైరీగా వచ్చేస్తుంటారు. ఫ్రెండ్స్ ఒకటి వెస్టేజ్ లో టైం పాస్ చేసే వాళ్ళైతే వెస్టేజ్ లో అసలు జీవితంలో ఎప్పుడో కనీసం ₹1 కూడా ఏం చేయలేదు. వస్తుంది వాళ్ళ క్యాష్ బ్యాక్ మాత్రమే వస్తుంది, అంతే క్యాష్ బ్యాక్ మాత్రమే టైం పాస్ కోసం వచ్చేవాళ్ళు. కానీ నిజంగా అప్పుడు నాకు ఇన్కమ్ కావాలి అయితే దేనికోసం కావాలి మీకు, నేను మీకు అసలు ఎగ్జాంపుల్ చెప్తాను. నేను శ్రీకర్ రెడ్డి మీకు చెప్పాను కదా, అతని విషయంలో దేనికోసం జాయిన్ అంటే వాళ్ళ డాడీకి ఒక బైక్ గిఫ్ట్ ఇవ్వాలని తను చార్జ్ చేశాడు. వాళ్ళ డాడీకి ఒక బైక్ గిఫ్ట్ ఇవ్వాలని వాళ్ళు స్టార్ట్ చేసినప్పుడు శ్రీకర్ రెడ్డి విత్ ఇన్ 9 months వాళ్ళ పేరెంట్స్ బైక్ గిఫ్ట్ చేశాడు. విత్ ఇన్ 9 months వాళ్ళ పేరెంట్స్ బైక్ గిఫ్ట్ చేశాడు. ఇంకో పర్సన్ ఉన్నాడు అనమాట. అయితే ఉందో ఇంకో పర్సన్ అయితే మీకు చూడేది ఒక హౌస్ వైఫ్, ఐ మీన్ ఒక గర్ల్ అనమాట. అయితే బీటెక్ ఐ మీన్ మెసేజ్ స్టార్ట్ చేసిన దేనికోసం వాళ్ళ పేరెంట్స్ కి ఒక వాషింగ్ మెషిన్ గిఫ్ట్ ఇవ్వాలని, వాళ్ళ పేరెంట్స్ కి ఒక వాషింగ్ మెషిన్ గిఫ్ట్ ఇవ్వాలి అని విత్ ఇన్ 6 months ఇన్ లాక్డౌన్ లో 6 months లో తను ఒక వాషింగ్ మెషిన్ వాళ్ళ పేరెంట్స్ గిఫ్ట్ చేసింది. ఒక అమ్మాయి, ఒక గర్ల్. ఇది ఫ్రెండ్స్ ఇవన్నీ మీకు ఎందుకు చెప్తాను, మీ వై అప్పుడు క్లియర్ గా ఉండాలి. మీకు ఒకటి వై క్లియర్ లేదా, అసలు నేను దేనికోసం చేస్తాను ఇప్పుడు దేనికోసం చేస్తాను ఈ విషయం అనేది మీకు ఏదైనా క్లియర్ గా లేదనుకోండి, మీరు అంటే మీరు రేపుడు కనీసం వర్క్ చేయలేరు. అయితే ట్రస్ట్ మీ, మీరు ఒక వై కానీ ఇప్పుడు కూడా మీరు క్లియర్ చేసుకోలేదా, మీరు విషయంలో మాత్రం మీకు కనీసం నెక్స్ట్ లెవెల్ కూడా మీరు పక్క రీచ్ అవ్వలేరు. ఒకటి క్లియర్ గా చేసుకోండి వై అనేది. మీకు చెప్పడానికి సింపుల్ ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. వై అనేది ఎందుకు అంత ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, మీ అందరు స్టూడెంట్సే కదా. మీరు ఒక బై మిస్టేక్ ఒక ఎగ్జామ్ లో మీరు బ్యాక్లాగ్ వచ్చింది, మీకు ఒక ఎగ్జామ్ మీకు బ్యాక్లాగ్ పడిపోయింది అనమాట. మీరు ఏం చేస్తారు, అరే ఇంకా జీవితంలో చదివే వద్దు నాకు, డాడీకి వెళ్ళి డాడీతో గొడవ వేసుకొని ఇంకా బ్యాగ్ అన్ని చదువుకుని ఇంటికి వెళ్తారా మీరు? కాదుగా. మనం ఏం చేస్తాం, ఇది అమౌంట్ పే చేస్తాం, మళ్ళీ రీఏపీర్ రాస్తాం, మెయిన్ సప్లిమెంటరీ. ఇది మళ్ళీ ఎగ్జామ్ రాస్తాం. ఎన్నిసార్లు మీరు ఆ ఎగ్జామ్ పాస్ అయ్యే వరకు మీరు రాస్తూనే ఉంటారు, ఎంత కష్టమైనా కానివ్వండి. అది మీరు చిట్టీలు పెడతారో, కాపీ కొడతారో, మీ ఫ్రెండ్స్ బతులాడతారో, టీచర్ బతులాడతారో తెలియదు కానివ్వండి, మనం ఎగ్జామ్ పాస్ అయ్యే వరకు మనం ఎగ్జామ్ రాస్తూనే ఉంటాం. ఇది ఎందుకలా, ఏమైనా రీజన్ మీకు తెలుసా? ఎందుకు మనం అంత కష్టపడి ఎందుకు రాస్తుంది తెలుసా మనం? ఇదే ఫ్రెండ్స్ సింపుల్, మీకు అక్కడ వై క్లియర్ ఉంది. వై అంటే తెలుసా, అక్కడ మీకు ఇప్పుడు ప్రెసెంట్ మీ స్టూడెంట్స్ మీకు వై అంటే తెలుసా, అరే ఎలా అయినా కానీ డిగ్రీ తీసుకోవాలి, ఫైనల్ గా డిగ్రీ రావాలి, ఆ డిగ్రీ వస్తే బయట జాబ్ యూజ్ అవుతుంది, ఆ జాబ్ వస్తే బయట విలువిస్తారు. అంటే మీకు ఫైనల్ ఇక్కడ మెయిన్ కావాల్సింది తెలుసా, డిగ్రీ. ఆ డిగ్రీ కోసం మనం ఎంత కష్టపడడానికి ట్రై చేస్తాం. మనం అయితే చిట్టీలు దొరికినా పర్లేదు, చాలా రిస్క్ చేస్తారు అనమాట, థమ్స్అప్ తాగినట్టు. అయితే చిట్టీలు పెట్టడానికి చాలా రెడీ అయిపోతారు. సింపుల్, మీకు అక్కడ డిగ్రీ కోసం మీరు ఎంతైతే కష్టపడుతున్నారు చూసారా, సేమ్ అలాగే మీకు విషయంలో ఒక వై అంటూ క్లియర్ ఉండాలి. అరే నేను దీనికోసం స్టార్ట్ చేసే విషయం అనేది
కొంతమంది మీరు ఐఫోన్ కోసం స్టార్ట్ చేయొచ్చు. నేను వచ్చి దేనికోసం స్టార్ట్ చేశానంటే ఐఫోన్ కొందామని. ఒక ఫోన్ కొందామని స్టార్ట్ చేశా. అంటే ఫ్రెండ్స్ ఫోన్ అంటే చేసే 10,000 రూపీస్ ఫోన్ కదనమాట. 1,00,000 రూపీస్. ₹1,00,000 పెట్టి ఒక ఫోన్ కొనాలని నా డ్రీమ్ అనమాట. నేను దానికోసం వెసి స్టార్ట్ చేశాను. అయితే విత్ ఇన్ ఒక కొన్ని డేస్ లో ఫ్యూ డేస్ లో ఫుల్ఫిల్ అవబోతుంది. మీరు పక్కన చూస్తూ ఉంటారు. ఫ్రెండ్స్ సింపుల్ మీ వై ఒకటి క్లియర్ చేసుకోండి. వెసిలో చాలా ఎందుకు స్టార్ట్ చేస్తారు తెలుసా? కొంతమంది ఫైనాన్షియల్ ఫ్రీడమ్. కొన్ని రీజన్స్ చాలా మంది ఎందుకు వెసిలో స్టార్ట్ చేస్తారంటే ఒకటి ఫస్ట్ అయితే ఫైనాన్షియల్ ఫ్రీడమ్. బ్రో ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటే ఏంటి అసలు? ఫ్రెండ్స్ మీరు నిద్రపోయినా, పడుకున్నా అయితే, బాత్రూమ్ వెళ్ళినా కానీ అయితే, మీరు గేమ్స్ ఆడినా, మీరు ఏం చేయండి, మీరు క్లాస్కి వెళ్ళినా, ఆఫీస్కి వెళ్ళినా కానీ మీరు ఏది చేసినా మీకు మనీ అయితే వస్తూనే ఉంటుంది. మీరు ఏది చేసినా మీరైతే నిద్రపోయినా, కూర్చున్నా, లేచినా, కాఫీ తాగినా, మీరు ఏది చేసినా మీకు మనీ వస్తూనే ఉండాలి. దీన్ని మనం ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటాం. జాబ్స్ మనకు వస్తాయి అవి. మీరు జాబ్కి వెళ్ళి వర్క్ చేస్తుంటే మీకు ఇన్కమ్ వస్తుంది. కానీ విషయాలు అలా కాదు. మీకు జస్ట్ ఒక ఫ్యూ ఇయర్స్, మీరు కొన్ని ఇయర్స్ మీరు విసిట్ టైం ఇచ్చారు. నెక్స్ట్ నుంచి మీకు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ స్టార్ట్ అవుతుంది. ఫైనాన్షియల్ ఫ్రీడమ్. సెకండ్ పాయింట్ చాలా మంది ఇక్కడ విషయాలు దేనికోసం స్టార్ట్ చేస్తారంటే టైం ఫ్రీడమ్ కోసం. టైం మీకు అంత టైం దొరుకుతుంది అనమాట. ఇప్పుడు అంటే మీరు ఒక లెవెల్కి వచ్చిన తర్వాత మీరు ఎంత ఫ్రీ ఉంటారంటే తెలుసా? అయితే మీరు జస్ట్ ఒక మీటింగ్ తీసుకుంటే చాలు, మీకు అయితే అరౌండ్ ఒక 30,000 50,000 మీకు ఈజీగా ఇన్కమ్ వస్తుంది ఒక స్మాల్ మీటింగ్ కి. టైం ఫ్రీడమ్ మీకు ఫ్యూచర్ లో రాబోతుంది. అయితే శ్రీకర్ రెడ్డి మీకు పేరు చెప్పాం కదా. నేను శ్రీకర్ రెడ్డి మీకు చాలాసార్లు నేమ్ వినుంటారు. మీరు అతను ఎన్నిసార్లు లైవ్ గా చూసారు చెప్పండి? ఎన్నిసార్లు చూసారు మీరు అతన్ని? చూడలేదుగా. కానీ మనం చేసిన అతను ప్రాఫిట్ వెళ్తూనే ఉంటుంది, అతనికి ఇన్కమ్ వెళ్తూ ఉంటుంది. టైం ఫ్రీడమ్ ఇది. మీకు శ్రీకర్ కనీసం మీకు ఒకసారి కూడా కాల్ చేయాలా, ఒక మీటింగ్ కూడా తీసుకోవాలా, కానీ ఇన్కమ్ మాత్రం వెళ్తూనే ఉంటుంది. టైం ఫ్రీడమ్ దీన్ని అంటాం. అంటే థర్డ్ పాయింట్ ఇక్కడ పర్సనాలిటీ డెవలప్మెంట్. ఇక్కడ ఓన్లీ మనీ 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 ఒకటే కారణం మీ స్కిల్స్ డెవలప్ చేసుకుంటారు. వన్ ఆఫ్ ద పర్ఫెక్ట్ గా మీరు తయారవుతారు అనమాట. కాబట్టి మీరు చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ ప్రెసెంట్ ఉన్నారు చూస్తారా మీటింగ్ లో, ఒకసారి వీడియో తీసుకోండి. ఒకసారి మీ స్మాల్ వీడియో తీసుకోండి. అయితే మీ వాయిస్ రికార్డ్ చేసుకొని ఒకసారి వీడియోనే తీసుకోండి మీరు. అయితే మీ వాయిస్ ఎలా ఉంటుందో నెక్స్ట్ ఒక 2 months మీరు విషయంలో కరెక్ట్ గా చేసి చూడండి. మీ స్కిల్స్ ఏ విధంగా డెవలప్ అవుతాయి, ఏ విధంగా డెవలప్ అవుతాయి మీరే చూసుకుంటారు అనమాట. నాది గ్యారంటీ. అంటే ఫ్రెండ్స్ ఫోర్త్ థింగ్ అయితే ఉందో ఎర్లీ రిటైర్మెంట్. మీ ఫ్రెండ్స్ ఎక్కడైతే జాబ్ మనీ ఎర్నింగ్ స్టార్ట్ చేస్తారో ఇక్కడైతే మీరు ఈజీగా రిటైర్ అవ్వచ్చు. ఆ టైంలో రిటైర్మెంట్ ఇచ్చేయచ్చు. మీరు స్టార్టింగ్ చూసారు కదా, ఏజ్ 24 లో 3 lakhs పర్ మంత్ ఇన్కమ్. ఏజ్ 24 లో 3 lakhs. ఇంతకు మించి మీకు రిటైర్మెంట్ కావాలా? 3 lakhs పర్ మంత్ మీకు ఇన్కమ్ ఇంటికి వస్తుంటే మీకు సరిపోదా? 3 lakhs పర్ మంత్ ఇన్కమ్. అయితే బ్రో నేనైతే ఇంట్లో కామన్ నిద్రపోతాను అనమాట. 3 lakhs పర్ మంత్ ఇన్కమ్ వస్తూ ఉంటాయి. అయితే ఫ్రెండ్స్ మీరు ఈజీగా ఇక్కడ నుంచి ఎర్లీ రిటైర్ అవ్వచ్చు అనమాట. మీరు ఇక్కడ నుంచి అయితే లాస్ట్ పాయింట్ అయితే నేమ్ ఫేమ్ స్టేటస్. ఇక్కడ మీరు ఒక సెలబ్రిటీలా మీరు తయారవుతారు. ఒక సెలబ్రిటీ అయితే ఎలా అంటే మీరు స్టేజ్ మీదకి వెళ్తూ ఉంటే మీకోసం అయితే అందరూ అరుస్తుంటే సెలబ్రిటీ అయితే మహేష్ బాబు అయితే వస్తుంటే, పవన్ కళ్యాణ్ వస్తుంటే ఏ విధంగా క్రేజ్ ఉంటుందో మీరు ఆ విధంగా క్రేజ్ క్రియేట్ చేసుకోవచ్చు. అయితే ఫ్రెండ్స్ మీ కాంటెంట్ ఇన్స్టాగ్రామ్ మీరు చెక్ చేశాను అనమాట. ఇందులో అయితే ఒక 2% ఆల్రెడీ ఎంజాయ్ చేశాను అనమాట. నాకు ఇది దొరికింది. అంటే ఫ్రెండ్స్ ఓన్ బాస్. మీకు ఇక్కడ ఎవరు బాస్ ఉండరు అనమాట, మీకు మీరే బాస్ ఇక్కడ. ఇది ఫ్రెండ్స్ ఇవి కొన్ని రీజన్స్ అనమాట వెసి దేనికోసం చేస్తారని. అండ్ ఫ్రెండ్స్ మీకు మళ్ళీ చెప్తున్నాను, వెస్టీలో మీరు మెయిన్ గా ఫోకస్ చేయాలంటే మీ వై వెస్టేజ్ ఉండాలి. అసలు వెస్టీ దేనికోసం చేయాలి? ఇది ఒక పర్టికులర్ అమౌంట్ పెట్టుకోండి. ఓకే నాకు 10,000 పర్ మంత్ కావాలి, ఇది ఇంత టైం నాకు కావాలని మీరు ఒక ఇది పెట్టుకోలేదా? అరే ఫ్రెండ్స్ ఎలా అంటే చాలా మంది వెస్టీలో ఎలా అంటే వెస్టీలో ఒక గేమ్ లాంటిది అనుకోండి. వెస్టీజ్ అనేది ఒక గేమ్ అంతే. మీరు పబ్జీ ఆడతారు చూసారా, క్రికెట్ ఆడతారు చూసారా, వాలీబాల్ ఎలాగో సేమ్ అలాగే వెస్టీలో ఒక గేమ్. ఇది ఒకవేళ మీరు క్రికెట్ ఆడే టైంలో మీ చేతిలో బ్యాట్ ఉంది, బాల్ ఉంది, ఫీల్డర్స్ ఉన్నారు, ఫ్రెండ్స్ ఉన్నారు, గ్రౌండ్ ఉంది, కానీ మీకు బౌండరీస్ లేవు. అరే 6 ఎక్కడ కొట్టాలో మీకు తెలియదు, 4 ఎక్కడ కొట్టాలో మీకు తెలియదు. మీరు ఏం ఆడతారు చెప్పండి? ఇంకా సింగిల్స్ తీసుకుంటూ ఉంటాం అంతే. ఫ్రెండ్స్ సేమ్ అంతే విషయంలో కూడా. మీరు విషయంలో ఎంటర్ అయిన తర్వాత మీ దగ్గర అందరూ ఉన్నారు. అయితే మీకు హెల్ప్ చేయడానికి మేమున్నాం, మీ అప్లయన్స్ ఉన్నారు, అయితే మీకు చేయడానికి మీరున్నారు, మీరు చెప్పడానికి మీ ఫ్రెండ్స్ ఉన్నారు, అయితే ఇక్కడ పెద్ద కంపెనీ ఉంది, ఐటమ్స్ అన్ని ఉంటాయి ఇక్కడ. కానీ మీకు బౌండరీస్ లేవు ఇక్కడ. అరే అసలు ఎక్కడికి వెళ్ళాలి నేను, అసలు దేనికోసం చేస్తున్నాను నేను, మీకు అది క్లియర్ లేకపోతే మీరు ఏం చేయలేరు విషయం. జస్ట్ ఫస్ట్ థింగ్ మీరు బౌండరీస్ క్రియేట్ చేసుకోండి. నాకు మంత్కి ఎంత కావాలి? ఫస్ట్ థింగ్ 10,000 పర్ మంత్ వస్తే ఇంకా హ్యాపీ అవుతాను నేను. 10,000 నాకు పర్ మంత్ కావాలి. ఇప్పుడు ఎలా చేయాలి? మీకు అసలు క్లియర్ వై క్లియర్ చేసుకోండి, సింపుల్. అండ్ ఫ్రెండ్స్ మెయిన్ గా మీరు విషయంలో చేయాల్సిన వర్క్ ఏంటి తెలుసా? ఇప్పుడు హౌ మీకు అసలు తెలిసి వై మీకు అసలు క్లారిటీ అయి ఉంటుంది. ఇప్పుడు హౌ క్లియర్ చేసుకుని అయితే ఇప్పుడు మన విషయంలో చేయాల్సింది ఏంటి ఫ్రెండ్స్? జస్ట్ మనం చేయాల్సింది ఏం లేదు. అయితే ఒకవేళ మీరు నిజంగా వెస్టీలో పెద్దగా అచీవ్ చేయాలి అనుకుంటే అయితే వెస్టీజ్ గురించి మినిమం 3 people కి మనం డైలీ చెప్తూ వెళ్ళాలి. మినిమం 3 people కి వెస్టీ గురించి చెప్తూ వెళ్ళాలి. మినిమం 3 people. అంత పెద్ద కష్టం అది. ఓన్లీ 3 members కి డైలీ. ఇంతమంది మీ ఫ్రెండ్స్ ఉంటారు, ఎంతమంది మీ చుట్టుపక్కల ఉంటారు, ఓన్లీ 3 members కంటే. అంటే మెయిన్ గా మీకు చెప్పాను ఇక్కడైతే ఉందో, ఇక్కడ చూడేసి బాటమ్ లో డూ ఇట్ యాజ్ పార్ట్ టైం బిజినెస్, నాట్ టైం పాస్ బిజినెస్. దీని కాబట్టి స్క్రీన్ షాట్ తీసుకుంటే చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇది చాలా మంది స్టార్టింగ్ లో పార్ట్ టైం కోసం స్టార్ట్ చేస్తారు, కానీ దాని తర్వాత వాళ్ళు టైం ఇవ్వరు అనమాట. ఎందుకు చాలా మంది ఇన్కమ్ రావాలంటే సేమ్ రీజన్ ఇది. టైం పాస్ బిజినెస్ అందరూ అనుకుంటారు అనమాట, టైం పాస్ బిజినెస్. అదే మీకు మళ్ళీ చెప్తున్నా, మీరు టైం పాస్ కోసం చేసే పని అయితే అసలు విషయం చేయక్కలు ఈ రోజు ఆపండి. మీరు
నేను ముందు చెప్తే ఈ రోజు ఆపేయండి. దీనివల్ల మీరు అయితే మీ అప్లయన్స్ టైం వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు. మీ టైం కూడా మీరు వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. దట్స్ వై ఇది టైం పాస్ బిజినెస్ కాదు, ఇది పార్ట్ టైం బిజినెస్. మీకు కరెక్ట్ గా టైం ఉంచాలి. డేకి 2 అవర్స్ 2 అవర్స్ పక్కా ఉంచాలి. దాంతో మీ ఇష్టం మీరు ఏమైనా చేసుకోండి బయట. అంటే ఫ్రెండ్స్ మీరు వెస్టీలో ఎలా గ్రో అవుతాం అంటే స్టెప్ బై స్టెప్ గ్రో అవుతాం మనం. లేదు ఈ రోజు జాయిన్ అయ్యి నేను నాకు నెక్స్ట్ మంత్ 10,000 కావాలి, నాకు నెక్స్ట్ మంత్ 20, దాంతో మళ్ళీ 1 lakh నాకు కావాలి 3 months లో. చాలా మంది ఇలా ఆశిస్తారనమాట. అరే ఫ్రెండ్స్ వెస్టీలో స్టెప్ బై స్టెప్ గ్రోత్ ఉంటుంది అనమాట. ఒకేసారి 20 steps ఎక్కడ, ఒకేసారి 50 steps అలా ఎక్కలేము అనమాట. మీరు చూడొచ్చు అయితే ఉందో స్టెప్స్ ఎక్కడికి వెళ్తున్నాయో. స్టెప్ బై స్టెప్ మీరు అచీవ్ అవ్వాలి అంటే సింపుల్ థింగ్ మీరు ఏం చేయాలంటే ఫాలో ద సిస్టమ్. మీరు సిస్టమ్ ని ఫాలో అవ్వాలంటే సిస్టమ్ ని ఫాలో అయితే చాలా, అంతకుమించి మీరు చేయాల్సింది ఏం లేదు ఇక్కడ. మీకు మంత్కి 10,000 కావాలా, సిస్టమ్ ని ఫాలో అవ్వండి. మంత్కి 20,000 సిస్టమ్ ని ఫాలో అవ్వండి. మీకు మంత్కి 1 lakh కావాలా, 10 lakhs కావాలా, 1 crore per month కావాలన్నా కానండి, మీరు చేయాల్సిన ఒకే ఒకటి ఆ సిస్టమ్ ని మీరు ఫాలో అవుతూ వెళ్ళాలి. ఇప్పుడు ఎందుకు సిస్టమ్ అంటే ఏంటి అసలు? అరే ఫ్రెండ్స్ లైఫ్ లో మీరు పొద్దున లైఫ్ మీరు పుట్టినప్పటి నుంచి మీరు లైఫ్ ఎండ్ అయ్యే వరకు ప్రతి ఒక్కటి ఒక సిస్టమే. ఎగ్జాంపుల్ మీరు చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళి ఉంటారు కదా, స్కూల్లో టైం టేబుల్ ఏంటి మనకి? అయితే మార్నింగ్ లేస్తాం, బ్రష్ చేస్తాం, టిఫిన్ చేస్తాం, స్నానం చేస్తాం, ఇదే కాలేజ్ క్లాస్కి వెళ్తాం, బెల్ కొడతారు, అయితే అన్ని క్లాసులు అన్ని అటెండ్ అవుతాం, మళ్ళీ సాయంత్రం వస్తాం, మళ్ళీ సేమ్ మళ్ళీ రిపీట్ అవుతుంది. ఇదేంటి ఒక సిస్టమ్ ఇది. సేమ్ అలాగే ఈవెన్ కాలేజ్ కూడా సేమ్ ఒక సిస్టమ్ ఉంటుంది ప్రతి దగ్గర. అయితే ఫ్రెండ్స్ సేమ్ అంతే విషయంలో కూడా ఒక సిస్టమ్ ఇది. ఈ సిస్టమ్ మీరు కరెక్ట్ గా ఫాలో అవుతూ వెళ్ళాలి. లేదు బ్రో నేను ఎందుకు ఫాలో అవ్వాలి, నాకు నచ్చింది, నేను అమౌంట్ పే చేశాను కదా విషయకి, నేను ఎందుకు ఫాలో అవ్వాలి, నేను అలా ఫాలో అవ్వను. ఇది ఎలా ఉంటుంది తెలుసా ఫ్రెండ్స్? చాలా మంది సిస్టమ్ ని ఫాలో అవడం చాలా మంది ఏదో ఫీల్ అవుతారనమాట. ఫ్రెండ్స్ ఒకటి 1 తర్వాత 2, 2 తర్వాత 3, 3 తర్వాత 4 వస్తుంది. లేదు అయితే నేను కాలేజ్కి 1 lakh పెట్టి ఫీ పే చేశాను, నేను కాలేజ్కి నేను 3 తర్వాత 4 రాని 5 రాస్తా అంటే ఎవరు ఒప్పుకోరు. మీరు ఒకరు ఒప్పుకున్న బయట ఎవరు ఒప్పుకోరు అనమాట, మీకు మార్క్స్ ఎవరు వేయరు. ఫ్రెండ్స్ సేమ్ అంతే సిస్టమ్ ని చేంజ్ చేయడానికి ఎప్పుడు ట్రై చేయదు. అయితే ఏ తర్వాత బి, బి తర్వాత సి, సి తర్వాత డిఏ రావాలి, అది సిస్టమ్. అది ఇది యూనివర్సల్ ట్రూత్, అది మీరు దాన్ని ఏం చేంజ్ చేయలేదు. అయితే ఫ్రెండ్స్ సేమ్ అంతే వెస్ట్లో కూడా ఒక సిస్టమ్ ఉంది, దాన్ని మీరు చేంజ్ చేయడానికి ఎప్పుడు ట్రై చేయకండి. ఆ సిస్టమ్ ఏంటి? ఇది మీరు చేయాల్సిన వర్క్ ఏంటి ఫ్రెండ్స్? అదే అనమాట. మీరు చేయాల్సిన సింపుల్ వర్క్ ఏంటంటే జస్ట్ యూ హ్యావ్ టు ఫాలో ద 7 steps. మీరు ఈ 7 steps డైలీ ఫాలో అవ్వాలి అంతే. ఇంతకు మించి మీరు చేయాల్సింది ఏం లేదు ఇక్కడ వెస్టీలో. ఈ 7 steps, ఈ 7 points అయితే 7 subjects అని అనుకోండి, మీ ఇష్టం ఇది. మీరు ఒకవేళ డిగ్రీ బీటెక్ 60 subjects మీరు చదివితే 60+ subjects మీరు చదివితే లాస్ట్ జాబ్ గ్యారంటీ 0, ఇన్కమ్ గ్యారంటీ నథింగ్, ఏం మీకు గ్యారంటీ లేదు. కానీ నేను మీకు గ్యారంటీ ఇస్తున్నాను. ఈ 7 points చూస్తారా, ఈ 7 subjects మీరు కరెక్ట్ గా ఫాలో అవ్వండి. 7 subjects ని అయితే విత్ ఇన్ 5 months మీ ఇన్కమ్ ఈజీగా నేను గ్యారంటీ ఇస్తాను. 15,000 పక్క, 15,000 per month మీకు పక్క విత్ ఇన్ 5 months లో చెప్తున్నాను. 5 months మీకు కరెక్ట్ గా ఫాలో అవ్వాలి. 5 months మీరు 4 years కష్టపడతారు కదా, ఎక్కడైతే జాబ్ గ్యారంటీ లేదు మీరు 4 years టైం ఇస్తారు. అదే ఇక్కడ 5 months టైం ఇచ్చాలి. 5 months దీన్ని కరెక్ట్ గా ఫాలో ఉంచారు. మీ ఇన్కమ్ రాకపోతే నాకు కాల్ చేయండి, నా నంబర్ మీకు అప్లైన్స్ ఇస్తారు. కరెక్ట్ గా ఫాలో వీళ్ళవన్నీ. అసలు ఏంటి పాయింట్స్ ఏంటి ఫ్రెండ్స్, మీకు క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. ఫస్ట్ థింగ్ ఫ్రెండ్స్ అయితే యూజ్ ద ప్రొడక్ట్. ఫస్ట్ పాయింట్ ఏంటి నోట్ చేసుకుని అయితే ఉందో, అయితే ఫ్రెండ్స్ ఈ 7 points మీరు ఫాలో అవ్వాలి. మీకు ఇన్కమ్ కావాలన్నా ఇదే ఫాలో అవ్వాలి. మీకు 10,000, 20,000, 1 lakh మీద ఎంత అమౌంట్ కావాలో మీరు చేయాల్సింది ఇదే. మీ వర్క్ ఏంటో తెలుసా, ఇదే అనమాట. ఈ 7 points మీరు డైలీ ఫాలో అవ్వాలి. ఫస్ట్ థింగ్ యూజ్ ద ప్రొడక్ట్. మీరైతే ఆర్డర్ ప్లేస్ చేస్తున్నారు ఇంటికి, ఇది ఐటమ్స్ ఇంటికి రాగానే ఫస్ట్ థింగ్ మీరు చేయాల్సిన ప్రొడక్ట్ మీరు ఈచ్ అండ్ ఎవ్రీ డే పక్కా యూజ్ చేస్తూ వెళ్ళండి. ఈచ్ అండ్ ఎవ్రీ డే. ఎందుకు అంటే మీరు ఒకవేళ మీ ఐటమ్ మీరు యూజ్ చేస్తే మీ ఫ్రెండ్స్ అసలు ఏం చెప్పలేరు. మీ ఫ్రెండ్స్ మీరు అసలు ఏం చెప్పలేరు. ఒకవేళ మీరే సొంతంగా వాడకపోతే మీ ఫ్రెండ్స్ అసలు ధైర్యంగా మీరేం చెప్పలేరు అన్నమాట. ఇది ఇప్పుడు మీ కలవని ఇంత ధైర్యంగా ఎందుకు చెప్తున్నాను అంటే, నేను ఈచ్ అండ్ ఎవ్రీ ప్రొడక్ట్ వెస్టీలో యూజ్ చేస్తున్నాను. నేను వెస్టీలో సప్లిమెంట్స్ ఇస్తాను, అంటే మెటామైన్. చాలా మంది తెలియదు మెటామైన్ అంటే ఏంటో అని. ఫ్రెండ్స్ ఇది యంగ్స్టర్స్ కి చాలా ఇంపార్టెంట్ అనమాట. అయితే బ్రెయిన్ కి సంబంధించింది. ఇది బ్రెయిన్ సెల్స్ యాక్టివ్ చేస్తుంది. ఒక చాక్లెట్ లా అనుకోండి, దీన్ని నోట్లెస్ గా నవలచ్చు అనమాట. ఇది సప్లిమెంట్స్ యూజ్ చేస్తాను. అయితే ఉంది ఈవెన్ శానిటైజర్ అని కానీ, మాస్క్ అని కానీ, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నేను ప్రతి ఒక్క రోజు డైలీ ఐటమ్స్ యూజ్ చేస్తుంటా వెస్టీజ్. ఎందుకంటే నేను యూజ్ చేస్తాను కూడా మీకు ఇంత ధైర్యంగా నేను చెప్పగలుగుతున్నాను. ఒకవేళ నేను వాడలేదా మీకు అసలు ఏం చెప్పలేండి. ఫ్రెండ్స్ ఫస్ట్ థింగ్ అయితే మీరు వెస్టీలో ఐటమ్స్ మీరు డైలీ యూజ్ చేస్తూ ఉండాలి. వెస్టీలో ఫస్ట్ పాయింట్ ఎందుకు ఇది బెటర్ తెలుసా? ఎందుకు బెటర్ తెలుసా? ఇవన్నీ ఎవరికైనా ఐడియా ఉందా ఫ్రెండ్స్? ఎందుకు అంటే సింపుల్ థింగ్. ఒకవేళ అంబానీ మొబైల్ ఫోన్ లో ఏ సిమ్ ఉంటుంది చెప్పండి. అంబానీ మొబైల్ ఫోన్ లో ఏ సిమ్ కార్డు ఉంటుంది బ్రో? అదేం క్వశ్చన్ అది. జియోనే ఉంటుంది, అందరూ తెలిసిందే అది. ఎందుకలా? అరే ఫ్రెండ్స్ అయితే అతనే తయారు చేశాడు. ఒక అతను తయారు చేసిన అతను యూజ్ చేయకపోతే ఇంకెవరు యూజ్ చేస్తారు బయట? నో వన్. ఫ్రెండ్స్ సేమ్ అంతే వెస్టీలో ఐటమ్స్ అని ఎవరో కాదు, ఇవన్నీ మీవే ఐటమ్స్. విషయం అయితే ఇన్కమ్ వస్తే ఎవరు తీసుకుంటారు? మీ ఇన్కమే కదా. మీరు ఒక ఐడి పాస్వర్డ్ తో లాగిన్ అయితే ఎవరి పేరు వస్తుందా అక్కడ? నా పేరు వస్తుందా? అయితే మీ ఫ్రెండ్ పేరు వస్తుందా? అయితే కంపెనీ పేరు వస్తుందా? మీ పేరు ఏదో వచ్చేది. అయితే మిస్టర్ పవన్ వస్తుంది, నేమ్ వస్తుంది, అక్కడే వస్తుంది. అరే ఫ్రెండ్స్ సేమ్ ఈ బిజినెస్ మీదే, బిజినెస్ ఐటమ్స్ అనే మీవి. మీ షాప్ లో ఐటమ్స్ ఉండి మీరు పక్క షాప్ కి ఐటమ్స్ కొంటారా? కాదుగా. ఫ్రెండ్స్ సేమ్ అదే ఫస్ట్ థింగ్ మీరు చేయాల్సి యూజ్ ద ప్రొడక్ట్. ఈచ్ అండ్ ఎవ్రీ డే మీరు పక్క ఐటమ్ యూజ్ చేస్తుంటారు. ఏదైనా పర్ఫ్యూమ్ అయినా, సోప్ అయినా, షాంపూ అయినా, ఏదో ఒకటి మీరు డైలీ యూజ్ చేస్తూ ఉంటారు.
అంటే ఇంట్లో వాళ్ళ చేత యూజ్ చేయండి. అండ్ సెకండ్ పాయింట్, షేర్ ద ప్రొడక్ట్. మీరైతే ఐటమ్ యూజ్ చేస్తూ ఉంటారో, ఐటమ్ యూజ్ చేసిన తర్వాత మీ పక్క దాని వల్ల బెనిఫిట్స్ డెఫినెట్లీ వస్తాయి. ట్రస్ట్ మీ. అయితే విషయంలో ఏ ఐటమ్ అనేది తీసుకోండి, అయితే ప్రతి ఒక్క దాని వల్ల 100% రిజల్ట్ ఉంది. అయితే నేను ఒకనే కాదు, టీమ్ లో కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ ఎగ్జాంపుల్స్ ఉన్నారు. హండ్రెడ్స్ ఆఫ్ ఎగ్జాంపుల్. అయితే స్కిన్ ఫార్మ్ నేను ఒక యూజ్ చేస్తాను, వన్ ఆఫ్ ద బెస్ట్ రిజల్ట్స్ అనుకోండి, బీస్ట్ అని చెప్పొచ్చు దాన్ని. వన్ ఆఫ్ ద బెస్ట్ రిజల్ట్స్ నాకైతే ఉంది స్కిన్ కేర్ సంబంధించింది. అయితే ఆ బెనిఫిట్స్ గురించి మీ ఫ్రెండ్కి షేర్ చేయాలి. ప్రొడక్ట్ మీరైతే యూజ్ చేసే బెనిఫిట్స్ మీ ఫ్రెండ్కి షేర్ చేయాలి. సెకండ్ పాయింట్ ఏంటి, షేర్ ద ప్రొడక్ట్. మీ ఫ్రెండ్కి షేర్ చేయండి, ఆ బెనిఫిట్స్ షేర్ చేయండి. ఒకవేళ పర్ఫ్యూమ్ మీకు బాగా నచ్చిందా, మీ ఫ్రెండ్కి షేర్ చేయండి బెనిఫిట్స్. ఒకవేళ మీ ఇంట్లో ఫాగ్ స్ప్రే చేసిన తర్వాత ఫాగ్ సూపర్ ఉందో నువ్వు ట్రై చేయాలని చెప్తాం కదా మన ఫ్రెండ్స్ కి. అరే ఫ్రెండ్స్ సేమ్ అంతే, వెషల్ ఒక పర్ఫ్యూమ్ మీరు యూజ్ చేసిన తర్వాత ఈ పర్ఫ్యూమ్ భలే ఉందో, నువ్వు ఒకసారి ట్రై చేసి చూడు. మీ ఫ్రెండ్కి షేర్ చేయండి, ఓన్లీ ప్రొడక్ట్ గురించి షేర్ చేయండి, ఆ బెనిఫిట్స్ షేర్ చేయండి అంతే. అండ్ ఫ్రెండ్స్ థర్డ్ ఇంపార్టెంట్ పాయింట్ కాబట్టి నోట్ చేసుకోండి ఫ్రెండ్స్, చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. ఇదేంటంటే మేక్ ఏ లిస్ట్ ఆఫ్ 100 పీపుల్. అయితే ఒక 100 పీపుల్ నేమ్స్ మీరు ఒక లిస్ట్ ప్రిపేర్ చేయాలి. 100 పీపుల్ నేమ్స్. బ్రో లిస్ట్ దేనికి ఫ్రెండ్స్, మన వర్క్ ఏంటి ఇక్కడ, మన ఫ్రెండ్కి షేర్ చేయాలి కదా, అసలు ఎవరెవరు ఉన్నారు మనకు క్లారిటీ ఉండాలి. అయితే ఫ్రెండ్స్ ఫస్ట్ మీరు చేయాల్సిందంటే మీటింగ్ అయిన వెంటనే ఒక పేపర్ తీసుకోండి, ఒక బుక్ అనేది తీసుకోండి బెస్ట్ థింగ్. అరే ఫ్రెండ్స్ ఒక 10 రూపీస్ ఒక బుక్ తీసుకోండి వెస్టేజ్ కోసం. ఇక్కడ కొన్ని ల్యాక్స్ ఏం చేసి మీరు 30,000 ఇన్కమ్ ఏం చేసి మీకు 30,000 మీకు ఫ్యూచర్ లో మీరు 10 రూపీస్ పెట్టరా, పెడతాం కదా, 10 రూపీస్ ఇప్పుడే పెట్టండి. ఒక నోట్స్ తీసుకోండి, ఆ నోట్స్ లో ఫస్ట్ థింగ్ మీరు చేయాల్సిందంటే ఒక లిస్ట్ చేయడం స్టార్ట్ చేయండి, మీ ఫ్రెండ్ లిస్ట్. అయితే లిస్ట్ ఏంటి అసలు, అయితే ఫ్రెండ్స్ ఎందుకంటే లిస్ట్ అనేది మీ ఫ్రెండ్స్ ఎవరెవరు ఉన్నారు, రమేష్ అయితే రవి సురేష్ ఎవరైతే నేమ్స్ ఉన్నాయో, మీరు ఎవరికైతే వెసి గురించి చెప్పాలనుకుంటున్నారో వాళ్ళందరూ నేమ్స్ వెసి ఇక్కడ పేపర్ లో ఉండాలి, ఐ మీన్ బుక్ లో ఉండాలి వాళ్ళ నేమ్స్. ఓన్లీ నేమ్స్. బ్రో నేమ్స్ దేనికి, నా దగ్గర ఫోన్ ఉంది, ఫోన్ లో అన్ని దొరుకుతాయి నాకు, మళ్ళీ ఎందుకు అది. చాలా మంది ఇలా అనుకుంటారు అనమాట. ఫ్రెండ్స్ ఫోన్ లో అన్ని ఉంటాయి, ఈవెన్ ఐఐటి ఆన్సర్లు కూడా అన్ని దొరుకుతాయి. అందరికి ఐఐటి సీట్ వచ్చిందా, లేదుగా. ఫ్రెండ్స్ ఫోన్ లో అన్ని ఉంటాయి, ఫోన్ లో ఉంటాయి కాదు అది. మన అయితే డైరెక్ట్ గా నోట్స్ రాయండి. ఒక 20 మినిట్స్ టైం ఇవ్వండి ఈ రోజు నైట్, ఒక 20 మినిట్స్ టైం ఇచ్చి మీ ఫ్రెండ్ లిస్ట్ ఒకసారి అందరు రాయండి. లిస్ట్ ఎందుకంటే లిస్ట్ రాసే ముందు మీరు ఇలా ఎప్పుడు అనుకోవద్దు అనమాట, మినిమం 100 పీపుల్ ఉండాలి. మినిమం 100 పీపుల్. ఒకసారి మీ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, 10th క్లాస్ ఫ్రెండ్స్ అందరూ మొత్తం సెర్చ్ చేయండి. అయితే 100 పీపుల్ నేమ్స్ ఉండాలి. ఇది నేమ్స్ రాసే ముందు అరే వీడు జాయిన్ అవ్వడు, వీడు జాయిన్ అవుతాడు, వీడు బాగా ఆస్తుంది, వీడు అసలు జాయిన్ అవ్వడు, వీడికి నాకు కటీఫ్, నేను వీడితో మాట్లాడను, వీడి నేమ్ రాయను నేను. అరే ఇలా కాదు. అయితే నేమ్ అతను జాయిన్ అవుతాడా లేదా తర్వాత మనం చేయాల్సింది ఏంటి, అతనికి చెప్పడం అంతే. మన బాధ్యత ఏంటంటే వాళ్ళు చెప్పడం అంతే. అయితే అండి 100 పీపుల్ నేమ్స్ రాయమని అంటే అంత 100 మంది జాయిన్ అవుతారని కాదు. క్లియర్గా అర్థం చేసుకోండి. 100 పీపుల్ నేమ్స్ రాయమన్నారంటే 100 పీపుల్ జాయిన్ అవుతారని కాదు. 100 మందిలో మనకి 10 మెంబర్స్ వచ్చినా చాలు. 100 పీపుల్ లో 10 మెంబర్స్ జాయిన్ అయితే చాలు, మనకి అంతమించి ఎక్స్ట్రా అవసరమే లేదు. అయితే ఫ్రెండ్స్ థర్డ్ ఇంపార్టెంట్ పాయింట్, చాలా మంది పాయింట్స్ అసలు ఫాలో అవ్వరనమాట. చాలా విషయంలో ఇన్కమ్ ఎందుకు రాదంటే ఇదే మెయిన్ రీజన్. అయితే ఫ్రెండ్స్ సేమ్ మిస్టేక్ మీరు మళ్ళీ చేయొద్దు. అయితే ఇమీడియట్ గా మీటింగ్ ఏంటంటే ఫస్ట్ మీరు లిస్ట్ రాయడం స్టార్ట్ చేయండి. అయితే లిస్ట్ రాసిన తర్వాత ఏం చేయాలి, మీరు లిస్ట్ రాసారు కదా, 100 పీపుల్ నేమ్స్ రాశారు కదా, నెక్స్ట్ ఒక టాప్ 5 మెంబర్స్ సెలెక్ట్ చేసుకోండి. టాప్ ఒక 5 మెంబర్స్ మీరు చేయాల్సింది ఏం లేదు, వాళ్ళకి కాల్ చేసి వాళ్ళు ఇన్వైట్ చేయాలంటే మీటింగ్ కి. ఇన్విటేషన్ ఇవ్వాలి వాళ్ళకి మీటింగ్ గురించి. అయితే ఇలా సాయంత్రం 5 o'clock ఒక సెషన్ ఉంటుంది. ఆ సెషన్ అయితే వన్ ఆఫ్ ద బెస్ట్ బిజినెస్ ఐడియా అక్కడ షేర్ చేయబోతున్నారు. అయితే ఏజ్ చదువుకుంటూ పర్ మంత్ 30,000 50,000 ఏం చేస్తున్నారు ఇక్కడ నుంచి. అయితే ఇక్కడ అసలు ఇన్కమ్ ఎలా వస్తుంది, మనం చేయాల్సిన వర్క్ ఏంటి నీకు టోటల్ సెషన్ లో క్లియర్ గా చెప్తారు. సెషన్ అటెండ్ అవ్వు ఒకసారి అని చేసి మనం మన ఫ్రెండ్స్ కి కాల్ లో ఎక్స్ప్లెయిన్ చేయాలంటే. కొంతమంది ఎలా చెప్తారు తెలుసా, ఇది ఇన్విటేషన్ ఒకటి ఫ్రెండ్స్, ఇన్విటేషన్ అనేది మీరు మొత్తం చెప్పడానికి ట్రై చేయొద్దు. కాబట్టి ఒక పాయింట్ చెప్తా నోట్ చేసుకుని అయితే ఉందో, ఫ్రెండ్స్ డోంట్ టెల్ ఎనీథింగ్ అంటిల్ యూ నో ఎవ్రీథింగ్. మీరు అసలు ఏం చెప్పొద్దు మీకు మొత్తం తెలిసే వరకు. డోంట్ టెల్ ఎనీథింగ్ అంటిల్ యూ నో ఎవ్రీథింగ్. చాలా మంది ఏం చేస్తారంటే ఫోన్ లో అయితే వాళ్ళ ఫ్రెండ్స్ ఏంటి ఇది అడగగానే మొత్తం చెప్పేస్తారు. ఇలా వెసి అనే కంపెనీ నెట్వర్క్ మార్కెటింగ్ ఫ్రెండ్స్ జాయిన్ చేయాలి, మనం షాపింగ్ చేయాలి మొత్తం చెప్పేస్తారు. అప్పుడు లాస్ట్ చెప్తారు సాయంత్రం మీటింగ్ ఒకసారి మీటింగ్ రాదు. అరే ఫ్రెండ్స్ మీరే మొత్తం చెప్పేసి ఇంకా వాళ్ళు మీటింగ్ వచ్చి ఏమింటారు చెప్పండి. అరే ఫ్రెండ్స్ ఇలా కాదు ఇన్విటేషన్, మీకు చెప్పాను స్టార్టింగ్ చెప్పాను చూసారా, వాళ్ళకి వెసి పేరు చెప్పకూడదు, షాపింగ్ చేయాలని చెప్పకూడదు, ఫ్రెండ్స్ జాయిన్ చేయాలని చెప్పకూడదు. అని నెట్వర్క్ మార్కెటింగ్ అసలు పేరే తీయద్దు. అరే కొత్తగా నేను రీసెంట్ ఒక కొత్త పార్ట్ టైం బిజినెస్ స్టార్ట్ చేశాను, దాని గురించి నీకు ఫోన్ లో చెప్తే ఏం అర్థం కాదు, అది లైవ్ గా నీకు చూస్తే అర్థమవుతుంది. ఒకసారి సాయంత్రం 5 o'clock సెషన్ ఉంటుంది, ఒకసారి అటెండ్ అవ్వు. సింపుల్. అయితే నాకు తెలిసి ఒక బ్రదర్ ఉన్నాడు, ఆ బ్రదర్ ఏజ్ 19 అన్న 50,000 ఇన్కమ్ వస్తుంది ప్రెసెంట్, మా కజిన్. అయితే చూడైతే ఒక ఫోటో పంపండి, వాళ్ళు నిజంగా షాక్ అయిపోతారు. 50,000 ఇన్కమ్ చదువుకుంటూ ఎలా, అసలు చేయాల్సిన వర్క్ ఏంటి పక్క అడుగుతారు. అరే తెలియాలంటే మీటింగ్ అటెండ్ అవ్వాలి, అంతే సింపుల్. మీటింగ్ అటెండ్ అవ్వాలి, చాలా లిమిటెడ్ సీట్స్ ఉంటాయి. నువ్వు పక్కా వస్తానంటే చెప్పు, నీకు లింక్ సెండ్ చేస్తాను. నువ్వు పక్కా వస్తానంటే, లేదంటే నాట్ ఎ ప్రాబ్లం. నా ఫ్రెండ్స్ వేరే వాళ్ళు వాళ్ళకి సెండ్ చేస్తాను. అయితే ఇన్విటేషన్ ఇంకా స్ట్రాంగ్ గా ఉండండి. అయితే ఇన్విటేషన్ అయితే మీరు మెసేజ్ లో ఎప్పుడు ఇన్విటేషన్ ఇవ్వద్దు. నా ఫ్రెండ్ స్టేటస్ నా ఫ్రెండ్ నాకు మెసేజ్ చేస్తుంటే మెసేజ్ లో ఇన్వైట్ చేస్తాను. అయితే అలా కాదు, ఫ్రెండ్ కాల్ చేయండి, ఓన్లీ 2 minutes మాత్రమే మాట్లాడండి, ఓన్లీ 2 నిమిషాలు. అయితే ఇన్విటేషన్ మీ ఫ్రెండ్స్ మీటింగ్ ఇన్వైట్ చేశారు, మీటింగ్ ఇన్విటేషన్ ఇచ్చిన తర్వాత ఏంటంటే షో ద ప్లాన్. విషయం గురించి A to Z మొత్తం అతనికి ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇది మీరు చేయాల్సిన అవసరం లేదు, ఆ టోటల్ సాయంత్రం 5 o'clock సెషన్ లో అన్ని జరుగుతాయి. అంటే ప్రెజెంటేషన్ అయిపోయిన తర్వాత మెయిన్ మనం చేసే టీం వర్క్.
ఫ్రెండ్స్ ఇక్కడ టీం వర్క్ గా మీరు వర్క్ చేయాలి. లేదు బ్రో నాకు ఎవరి హెల్ప్ అక్కర్లేదు, నాకు అన్ని తెలుసు, నేనే హీరో. మీకు తెలిసిందే ఇండియాలో ఎక్కువ ప్రతి ఒక్కరు అన్ని నాకే తెలుసు అనుకుంటారు. తెలిసిందే అది. అయితే అన్ని నాకు తెలుసు, నాకు ఎవరి హెల్ప్ అక్కడ, నేను సోలోగా వర్క్ చేస్తాను. ఫ్రెండ్స్ ఒకటి, మీరు సోలోగా వర్క్ చేయాలనుకుంటే మీరు జాబ్ చేయొచ్చు. జాబ్ లో మీరు జీవితాంతం సోలోగానే కష్టపడుతూనే ఉంటారు. కనీసం ఆ ఇన్కమ్ అనేది కనీసం ఒక ఫ్యామిలీకి మొత్తం సరిపోతుంది ఆ ఇన్కమ్. మీకు తెలిసిందే అది. ఒకవేళ సడన్ గా ఒకవేళ ప్రెసెంట్ టైంలో కరోనా వస్తే ఒక్కొక్క పర్సన్ కి 10 lakhs అవుతుంది ఒక్కొక్క పర్సన్ కి. ఒకవేళ కరోనా బై మిస్టేక్ ఎవరికైనా వస్తే 10 లక్షలు ఖర్చు అవుద్ది మొత్తం క్యూర్ అవ్వాలంటే, ఒక ఫైనల్ స్టేజ్కి వెళ్ళిన తర్వాత. అంతే అమౌంట్ అయితే జాబ్ చేసే పర్సన్ దగ్గర ఉండవు. ఫ్రెండ్స్ సింపుల్ అయితే టీమ్ వర్క్ తో ఇక్కడైతే మీకు ప్రతి ఒక్కటి ఈజీ అవుతుంది. టీమ్ వర్క్ ఇది ఇక్కడ మీకు ఏమైనా ప్రాబ్లం వచ్చినా అయితే అప్లైన్ పైన వాళ్ళు అప్లైన్స్ అంటాం, కింద ఉన్న వాళ్ళు డౌన్లైన్స్ అంటాం. మీకు తెలియని అప్లైన్స్ అడగడం, అది వాళ్ళ కింద వాళ్ళకి నేర్పించడం, మధ్యలో మీరు మనీ ఎంచేయండి. సింపుల్. పైన వాళ్ళ దగ్గర నేర్చుకోవడం, కింద వాళ్ళకి షేర్ చేయడం, మధ్యలో మీరు ఇన్కమ్ ఎంచేయండి. సింపుల్ ఇదే అనమాట. అంటే లాస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఫాలో. మీ ఫ్రెండ్స్ మీరు ఇన్వైట్ చేస్తారు కదా, కాల్ చేసి ఇన్వైట్ చేశారు, మీ ఫ్రెండ్ మీటింగ్ అటెండ్ అయ్యారు. అటెండ్ అయిన తర్వాత చాలా మంది ఇలా చేస్తారనమాట. ఎలా తెలుసా, అందరు కాముకు కూర్చుంటారు అంతే. అరే నా ఫ్రెండ్ మీటింగ్ అటెండ్ అయిపోయి వాడు జాయిన్ అయిపోతాడు డైరెక్ట్ గా. వీళ్ళు గెస్ చేసేస్తారు అనమాట. ఫ్రెండ్స్ ఒకటి, మీటింగ్ అటెండ్ అయిన వెంటనే మీ ఫ్రెండ్స్ జాయిన్ అవ్వరు. వాళ్ళే మీ దగ్గరకు వచ్చి అరే నేను జాయిన్ అవుతాను, నేను జాయిన్ చేసుకో. చాలా రేర్ పీపుల్ ఉంటారు ఆ విధంగా. 100 మందిలో 2-3 మెంబర్స్ ఉంటారు అంతే. మాక్సిమం 10 మెంబర్స్ అంతే. 100 మందిలో ఓన్లీ 10 మంది అలా దొరుకుతారు అనమాట. వాళ్ళే వచ్చి మిమ్మల్ని అడగడానికి. ఫ్రెండ్స్ చాలా మంది అయితే మీటింగ్ అటెండ్ అయిన తర్వాత వాళ్ళ మైండ్ లో చాలా డౌట్స్ రైజ్ అవుతాయి. అరే నిజంగా అమౌంట్ వస్తుంది ఇక్కడ, ఇది ఫ్రాడ్ ఏమో, ఐటమ్స్ వస్తారావో, చాలా బయట నుంచి ఆలోచించి అన్ని ఫ్రేక్ కదా, అన్ని ఫ్రాడ్ అయిపోయింది, ఇది కూడా అలాంటిదేమో, నాకు మనీ వస్తుందో లేదో, ప్రూఫ్ ఏమైనా ఉందో లేదో, వాళ్ళ మైండ్ లో చాలా డౌట్స్ వస్తాయి వాళ్ళకి. ఆ డౌట్స్ ఎప్పుడైతే మనం క్లారిఫై చేస్తాం అప్పుడే మీ ఫ్రెండ్ జాయిన్ అవుతాడు. మీటింగ్ అటెండ్ అవడం వల్ల అతను జాయిన్ అవ్వడు. ఇది అతని డౌట్స్ రైజ్ అవుతాయి. ఆ డౌట్స్ మీరు క్లారిఫై చేస్తే అప్పుడు జాయిన్ అవుతాడు. ఆ డౌట్స్ ఎవరు క్లారిఫై చేయాలి? మీరు చేయకూడదు. అది అందరు ముందుకు వెళ్ళిపోతారు. బ్రో నేను డౌట్స్ క్లారిఫై చేస్తా, అరే మీరు చేస్తారు కానీ అప్పుడే కాదు మీరు, ఎందుకంటే మీరు ఇప్పుడే స్టార్ట్ అయ్యారు విషయంలో, మీరు వాళ్ళు అడిగే డౌట్స్ మీరు ఆన్సర్ ఇవ్వలేదు. అయితే ఫ్రెండ్స్ మీరు చేయాల్సింది ఏం లేదు. మీ అప్లైన్ ఎవరైతే ఉంటారో చూసారా, మీ అప్లైన్స్ అయితే మంచిగా ఎవరైతే డైరెక్టర్స్ ఎవరైతే ఉంటారో, మంచిగా ఇన్కమ్ ఏం చేసే వాళ్ళు, వాళ్ళకి కాల్ చేసి మీరు వాళ్ళ చేత ఫాలో అప్ చేయాలి. వాళ్ళ చేత ఫాలో అయితే మీ ఫ్రెండ్ కి అండ్ మీ అప్లైన్ కి డైరెక్ట్ కాన్ఫరెన్స్ పెట్టియండి. కాన్ఫరెన్స్ మీతంతా వాళ్ళు చూసుకుంటారు. అయితే నాకు తెలిసి ఒక అన్నయ్య నీకు చెప్పాను, అన్నయ్య నీతో మాట్లాడతాను చెప్పి కాన్ఫరెన్స్ పెట్టింది. చాలా సింపుల్. కాన్స్ పెట్టండి, ఇంకా టోటల్ మొత్తం మీ అప్లై చూసుకుంటారు అంతే. అయితే టోటల్ మీరు మిడిల్ లో ఏం చేయాలి తెలుసా, మిడిల్ లో మీరు వినాలి. అరే ఓకే, ఈ డౌట్ అయితే ఈ విధంగా ఆన్సర్ ఇవ్వాలి, ఈ డౌట్ అయితే నా ఫ్రెండ్కి ఈ విధంగా ఆన్సర్ ఇవ్వాలి, మీరు క్లియర్ గా వినాలన్నమాట. అయితే ఫ్రెండ్స్ ఈ 7 పాయింట్స్ మీరు డైలీ ఫాలో అవ్వండి చాలు. ఇంతకుమించి మీరు విషయంలో చేయాల్సింది ఏం లేదు. మీకు మళ్ళీ చెప్తున్నాను, 7 పాయింట్స్. యూజ్ ద ప్రొడక్ట్, షేర్ ద ప్రొడక్ట్, మేక్ ఎ లిస్ట్, ఇన్విటేషన్, ప్రెజెంటేషన్, టీమ్ వర్క్, ఫాలో. ప్రెజెంటేషన్ అయినా షో ద ప్లాన్ అండ్ సేమ్ ఒకటే అనమాట. టోటల్ ఈ 7 పాయింట్స్ మీరు డైలీ ఫాలో అవ్వండి చాలు. ఇంతకుమించి మీరు చేయాల్సింది ఏం లేదు. సింపుల్ ఈ 7 పాయింట్స్ మీరు ఎన్నిసార్లు అయితే రిపీట్ చేసి వెళ్తారు, మీకు ఇన్కమ్ వస్తుంది లేదా జీరో. ఐ హోప్ మీకు క్లియర్ గా అర్థమైంది కూడా. బ్రో ఇప్పుడు నేను చేయాల్సిన వర్క్ ఏంటి అని. అయితే ఫ్రెండ్స్ అయితే మీ వర్క్ ఏంటో మీకు అర్థమైంది. అయితే ఫ్రెండ్స్ నెక్స్ట్ లాస్ట్ టాపిక్, ఫైనల్ టాపిక్ వెళ్దాం మనం. అయితే మీరు ఎప్పుడైతే ఇది ఫాలో అవుతూ వెళ్తారు, ఈ సిస్టమ్ ఎప్పుడైతే మీరు ఫాలో అవుతూ వెళ్తూ ఉంటారు చూసారా, మీకు కొన్ని ప్రాబ్లమ్స్ రైజ్ అవుతాయి, కొన్ని ఛాలెంజెస్. అయితే కొన్ని ప్రాబ్లమ్స్ మీరు ఫేస్ అవుతారు అనమాట. అయితే మీ ఫ్రెండ్స్ అయితే ప్రాబ్లమ్స్ వస్తాయి, మీకు చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. అయితే బ్రో నాకేం ప్రాబ్లమ్స్ రాకుండా అయితే అవ్వడానికి ఏమైనా ఉందా? ఫ్రెండ్స్ ప్రాబ్లమ్స్ ప్రతి ఒక్క ప్లేస్ లో వస్తాయి. ఈవెన్ మీరు జాబ్ చేస్తే మీకు ప్రాబ్లమ్స్ వస్తాయి. ఈవెన్ మీరు జాబ్ చేసినా కానీ ఒక స్టూడెంట్ లో మీకు ప్రాబ్లమ్స్ లేవా? ఇప్పుడు మీకేం ప్రాబ్లమ్స్ లేవా? ఉన్నాయి కదా. ఇది ఒక్కొక్కరు ఒక ప్రాబ్లమ్స్ ఉంటాయి ప్రతి ఒక్కరికి. ఇది మీరు ఏ ఫీల్డ్ తీసుకోండి పక్కా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇది కానీ అలా మన విషయంలో ఏమేమి ప్రాబ్లమ్స్ వస్తాయి ఫ్రెండ్స్ మీకు ముందే చెప్తున్నాను. కాస్త మీరు గెట్ రెడీ, కాస్త ముందుగానే ప్రిపేర్ అవ్వండి వాటి గురించి, మనకి ఏమేమి ప్రాబ్లమ్స్ వస్తాయని. ఫస్ట్ థింగ్ ఫ్రెండ్స్ అయితే కాస్త క్లియర్ గా ఉండి స్పీడ్ గా తీసుకెళ్తున్నాను నేను. అయితే ఫ్రెండ్స్ ఫస్ట్ ఇంపార్టెంట్ అయితే మనకు వచ్చే ప్రాబ్లం ఏంటి తెలుసా? ఫస్ట్ థింగ్ అయితే నెగిటివిటీ. మీకు చుట్టుపక్కల ఎవరైతే ఉంటారో చూస్తారా, మీ బెస్ట్ ఫ్రెండ్స్, మీ బెస్ట్ కజిన్స్, మీ ఓన్ పేరెంట్స్, ఇది మిమ్మల్ని ప్రతి ఒక్కరు నెగిటివ్ చేయడం స్టార్ట్ చేస్తారు. అరే నువ్వు స్టార్ట్ చేస్తావా ఇది, అరే ఇవన్నీ జరిగేవు కదా, నీకు అవసరం ఇదంతా 10,000 per month 20,000 per month వచ్చి నువ్వు ఏం చేసుకుంటావు, అవసరమా నీకు? దా మనం గేమ్స్ ఆడదాం, దా మూవీ చూద్దాం, మనం దా పబ్జీ స్టార్ట్ అయింది మళ్ళీ చికెన్ అని కొడదాం దా డైలీ. అయితే సర్కార్ బాపట టీజర్ వచ్చింది మళ్ళీ చూద్దాం దా, రిపీట్ మోడ్ లో చూద్దాం. అరే ఫ్రెండ్స్ ఒకటి, మీ ఫ్రెండ్స్ అంతా స్టార్టింగ్ లో మిమ్మల్ని నెగిటివ్ చేయడం స్టార్ట్ చేస్తూ ఉంటారు. నెగిటివిటీ ప్రతి ఒక్కరు మీ ఈవెన్ మీకు అప్పుడప్పుడు చెప్పండి, మీ సొంత పేరెంట్స్ కూడా మిమ్మల్ని వెనక్కి లాగుతారు. ఇవన్నీ నీ వల్ల కాదు, నువ్వు అమ్మాయి నీకెందుకు, నువ్వు గోల్ అయితే నువ్వు బాయ్ అయితే మీ డాడీ ఆడిట్ చేశారు, ఇవన్నీ నీకెందుకు. అయితే మీరు ఏదైనా కానీ ప్రతి ఒక్కరు మిమ్మల్ని వెనక్కి లాగడానికి ట్రై చేస్తూ ఉంటారు. మీకు తెలిసిందే ఇండియాలో ఒకరు ముందుకు వెళ్తూ ఉంటే అతన్ని ముందుకు వెళ్ళనివ్వడం, ఇతను అక్కడే ఉండిపోతాడు. మీకు తెలిసిన గ్రోత్ ఎవరు ఆశించడం అనమాట ఉందో ప్రతి ఒక్కరు. అయితే ఫస్ట్ అది నేను చెప్పానంటే మీకు స్టార్టింగ్ లో అంతా నెగిటివ్ మిమ్మల్ని చేస్తూ ఉంటారు. నెగిటివిటీ, ప్రిపేర్ యువర్ మైండ్ సెట్ ఏదో ముందుగా మైండ్ ప్రిపేర్ చేసుకుంటే స్టార్టింగ్ మిమ్మల్ని నెగిటివ్ చేస్తూ ఉంటారు. ఎందుకు తెలుసా? రీజన్ ఏంటి తెలుసా? ఇది విశేష తప్పని కాదు.
వెస్టేజ్ తప్పని కాదు వాళ్ళు నెగిటివ్ చేసేది. ఎందుకు తెలుసా? మీరు ఇంకా వెస్టేజ్‌లో సక్సెస్ కాలేదని మిమ్మల్ని నెగిటివ్ చేస్తారు. మీరు ఇంకా వెస్టేజ్‌లో సక్సెస్ కాలేదని మీరు ఒకసారి గుర్తు తెచ్చుకోండి. మీ ఫ్రెండ్స్ ఎప్పుడైనా ఈ మాట అంటే, "అరే వెస్టేజ్ వేస్ట్ నీకు ఇన్‌కమ్ ఏం రాదని. అయితే నీ ఇవన్నీ వేస్ట్ వద్దని టైం వేస్ట్ చేసుకోకని." ఎవరైతే మీ మాట ఇంటే ఒకవేళ మీకు ఫ్యూచర్‌లో మీరు వినాల్సొస్తే ఒకటే గుర్తుపెట్టుకోండి. ఒకవేళ మీకు మంత్‌కి 30,000 ఫర్ ఎగ్జాంపుల్ 30 కూడా వద్దు 10,000 మీకు మంత్‌కి 10,000 వస్తూ ఉంటే కనీసం మీ ఫ్రెండ్స్ మీ దగ్గరకొచ్చి కనీసం తలనెత్తుతాడా? ఇది వేస్ట్ అని ఒకరైనా అంటారా? మీకు మంత్‌కి 10,000 వస్తూ ఉంటే. ఫ్రెండ్స్ ట్రస్ట్ మీ నో వన్. నో వన్ కెన్ డేర్. అయితే ఫ్రెండ్స్ మీకు చెప్పాలా నాకు ఎప్పుడైతే 10,000 ఇన్‌కమ్ వచ్చిందో నా ఫ్రెండ్స్ కనీసం నోరు కూడా తెరవలేదు తెలుసా? నేను నడిసి వెళ్తూ ఉంటే వాళ్ళ తల దించుకొని వెళ్ళేవాళ్ళు. అరే వాడిని ఆ రోజు ఎక్కిరిచ్చాం కదా! ఇప్పుడు ఏం మాట్లాడాలి వాళ్ళతో. అది నా ఫ్రెండ్స్ అయితే ఉన్నారు. ఫ్రెండ్స్ ఒకటి మీరు వెస్టిజ్‌లో సక్సెస్ అయ్యే వరకు మిమ్మల్ని నెగెటివ్ చేస్తూ ఉంటారు. పీపుల్ ఆర్ నాట్ నెగెటివ్ అబౌట్ యూ అండ్ వెస్టిజ్. పీపుల్ ఆర్ నెగెటివ్ అబౌట్ యువర్ సక్సెస్. పీపుల్ ఎందుకు నెగెటివ్ ఉండంటే మీ సక్సెస్ ఇంకా మీరు సక్సెస్ అవ్వలేదు కాబట్టి మీ ఫ్రెండ్స్, మీ రిలేటివ్స్, మీ ఫ్యామిలీ అంతా మిమ్మల్ని నెగెటివ్ చేస్తూ ఉంటారు. ఓకే. మీకు ఎప్పుడైతే 10,000, 20,000, 30,000, 50,000 ఇన్‌కమ్ టచ్ అవుతూ వెళ్ళిందనుకోండి, వాళ్ళ మీ దగ్గరికి అంటారనమాట. అరే మంచి పని చేసావు స్టార్ట్ చేసి. అరే నేను నీతో పాటు స్టార్ట్ చేస్తా. మనం చేయాల్సింది ఏంటి ఇక్కడ? వాళ్ళొచ్చి మిమ్మల్ని అడుగుతారు. ఇదే ఫ్రెండ్స్ ఫస్ట్ థింగ్ గుర్తుపెట్టుకొని స్టార్టింగ్ మిమ్మల్ని నెగెటివ్ చేస్తూ ఉంటారు. అయితే అక్కడ నెగెటివ్ రాగానే మీరు కామ్‌గా చిన్న పిల్లలాగెళ్ళి బెడ్‌రూమ్‌లోకెళ్ళి తల దుప్పటేసుకొని ఏడవడం కాదు. ఫ్రెండ్స్ బిజినెస్ ఇది. బిజినెస్ అనే కొన్ని ప్రాబ్లమ్స్ మనం రిజెక్షన్స్ ఫేస్ చేయాల్సొస్తుంది. సెకండ్ పాయింట్ మనకొచ్చే ప్రాబ్లమ్ ఏంటే నో. స్టార్టింగ్‌లో మీరు ఎక్కువ నో వినాల్సి ఎక్కువ వస్తుందన్నమాట స్టార్టింగ్. నో. అయితే నేను జాయిన్ అవ్వను. నాకు ఇంట్రెస్ట్ ఏది వేస్ట్. నేను జాయిన్ అవ్వను. నువ్వు చేసుకో నా వల్ల కాదు. నేను చేయలేను. నాకు ఇంట్రెస్ట్ లేదు. నో, 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 నో మీరు ఎక్కువ నో వినాల్సి వస్తుందన్నమాట స్టార్టింగ్‌లో. ఇది ఇప్పుడు ఎందుకలా? ఫ్రెండ్స్ ఎందుకు మీరు నన్ను అడగడం కాదు. మీకు మీరే క్వెషన్ చేసుకోండి. నా ఫ్రెండ్స్ ఎందుకు స్టార్టింగ్‌లో నో ఎక్కువ ఎందుకంటారు? అంటే అందరూ అనరు. అయితే నేను చెప్పేదేంటంటే ఎక్కువ మంది ఛాన్సెస్ ఎక్కువుంటాయి స్టార్టింగ్‌లో. ఒకవేళ మీరు బై లక్ మీ లక్ బాగుందనుకోండి. మీరు చెప్పిన స్టార్టింగ్ ఫస్ట్ 10 మెంబర్స్ అందరూ జాయిన్ అయిపోతారు. నెక్స్ట్ నుంచి మీ 10 మెంబర్స్ ఇంక జాయిన్ అవ్వరేమో. ఒకవేళ మీరు ఇలా కూడా జరగొచ్చు. మీకు ఫస్ట్ 20 మెంబర్స్ ఎవరు జాయిన్ అవ్వరు. కానీ నెక్స్ట్ ఒక 21st మెంబర్ నుంచి అందరూ జాయిన్ అవుతారు. ఇందుకు రీజన్ ఏంటో తెలుసా మీకు రీజన్? ఇది ఫ్రెండ్స్ ఒకే ఒక రీజన్. మీ దగ్గర ఇంకా అచీవ్‌మెంట్ ఏం లేదు. మీ ఫ్రెండ్స్ మీతో జాయిన్ అవ్వండి ఒకసారి నోట్ చేసుకొని కావాలంటే. మీ ఫ్రెండ్స్ మీతో పాటు జాయిన్ అవ్వాలి అంటే మీ దగ్గర 2 పాయింట్స్ ఉండాలి. 2 థింగ్స్ మీ దగ్గర ఉండాలి. ఒకటి ఇన్‌కమ్ ఆర్ అచీవ్‌మెంట్. మీ దగ్గర మంచి ఇన్‌కమ్ అయినా వస్తూ ఉండాలి థౌసండ్స్‌లో లేదా మంచి అచీవ్‌మెంట్ అయినా. లేదా ఐఫోన్ కొన్నాను, లేకపోతే ఒక ల్యాప్‌టాప్ కొన్నాను, ఏదో ఒకటి బై చేశా అని చెప్పి ఒక అచీవ్‌మెంట్ అయినా ఉండాలి. లేదా ఇన్‌కమ్ అయినా ఉండాలి. ఇది రాదా? మనకు స్టార్టింగ్‌లో రాదు మీకు తెలిసిందే. స్టార్టింగ్‌లో మనకి ఈ థింగ్స్ ఈ 2 రావు. కాస్త టైం పడుతుంది మనకి. సెకండ్ పాయింట్ ఏంటో తెలుసా? నాలెడ్జ్. నాలెడ్జ్ మీరు పెంచుకోవచ్చు. అయితే నాలెడ్జ్ ఎలా వస్తుంది తెలుసా? మీ ఫ్రెండ్ అయితే క్వెషన్ ఏస్తాడో మీరు దానికి కరెక్ట్‌గా ఆన్సర్ ఇచ్చారనుకోండి, ప్రతి ఒక్కరు జాయిన్ అవ్వాల్సిన విషయం. ప్రతి ఒక్కరు విషయంలో స్టార్ట్ అవుతారు. కానీ మీకు చెప్పనా స్టార్టింగ్‌లో మీకు ఈ 2 ఉండవు. మీరు మెయిన్‌గా ఫోకస్ చేయాల్సింది దేనిపైన? నాలెడ్జ్ పైన. మీరు నాలెడ్జ్ పైన ఫోకస్ చేయడం స్టార్ట్ చేయండి. నాలెడ్జ్ పైన. ఆటోమేటిక్‌గా మీ ఫ్రెండ్సే మిమ్మల్ని ఎత్తుక్కుంటూ వస్తారు. మీ స్కిల్స్ డెవలప్ చేసుకోవడం స్టార్ట్ చేయండి. మీ పరంగా మీరు డెవలప్ అవ్వండి ఫస్ట్ థింగ్. మీ ఫ్రెండ్ అయితే క్వెషన్ అడుగుతారు పక్కా ఆన్సర్ ఇవ్వాలి. అయితే ఆ నాలెడ్జ్ మీకు ఎలా వస్తుంది? ఫ్రెండ్స్ అలాంటి చిన్న చిన్న మీటింగ్స్ అటెండ్ అవుతూ అయితే మీ విషయంలో పెట్టే ప్రతి ఒక్క మీటింగ్ అటెండ్ అవుతూ ఉండండి. ఇందులో మీకు ఒక్కొక్క దగ్గర నుంచి ఒక్కొక్క పాయింట్ మీరు నేర్చుకుంటూ వెళ్తారు. ఫ్రెండ్స్ మీటింగ్ అయితే వన్ ఆఫ్ ద మెయిన్ పిల్లర్ ఫర్ యువర్ నాలెడ్జ్. మీటింగ్స్ అండ్ మీ అప్లయన్స్ డైలీ టచ్‌లో ఉండాలి. మీ అప్లయన్స్‌తో. సింపుల్. ఫ్రెండ్స్ క్లారిటీ అర్థమైంది అనుకుంటాను. అంటే అయితే కొంతమంది ఎలా చేస్తారు సార్ కొంతమంది ఒక ఫ్యూ 20 డేస్, 30 డేస్ అయిన తర్వాత ఇంకా నా వల్ల కాదనేస్తారు డైరెక్ట్‌గా. కొంతమంది ఇలా కూడా ఉంటారు. నాకు తెలిసి ఒకవేళ మీటింగ్‌లో ఎవరైతే ఉంటే ఫ్యూచర్ మీరు ఇలా కూడా అనొచ్చు. ఏదేంటో తెలుసా? అరే 10 మందికి చెప్పాను, 20 మందికి చెప్పాను. కానీ ఒకడు కూడా జాయిన్ అవ్వలేదు ఏంటి? ఒకడు కూడా జాయిన్ అవ్వలేదు ఇంకా నాతో పాటు. మనకెందుకు ఇంకెవరు జాయిన్ అవ్వరేమోలే. 10 మెంబర్స్ చెప్పాను ఒకడు కూడా జాయిన్ అవ్వలేదు. ఇంక నెక్స్ట్ మంత్ అందరూ అలాగే ఉంటారు. వీళ్ళు ముందుగానే గెస్ చేసేస్తారు. ఇంక నా వల్ల కాదని చెప్పి గివ్ అప్ ఇచ్చేస్తారు. అరే ఫ్రెండ్స్ గివ్ అప్ అయితే నెవర్ ఎవర్ గివ్ అప్ అని మీరు ఒక వెబ్ సీరీస్ చూసారు కదా! ఏ వెబ్ సీరీస్? 'సూర్య'. చూసారు నాకు తెలిసి అందరూ చూసే ఉంటారు డెఫినెట్‌గా. అది చూస్తే అందరూ స్టేటస్ పెట్టడం కాదది. నెవర్ ఎవర్ గివ్ అప్. ఇది సక్సెస్ డిపెండ్స్ ఆన్ యూ. ఇలాంటి కొటేషన్స్ స్టేటస్ పెడితే మీకు ₹1 రాదు. మీరేం సక్సెస్ అవ్వరు. అనేది లైఫ్‌లో ఇంప్లిమెంట్ చేయండి. నెవర్ ఎవర్ గివ్ అప్ అంటే ఇక్కడ మీరు ఇంప్లిమెంట్ చేయాలి దాన్ని. అయితే చాలా మంది ఏంటంటే 10 మెంబర్స్ చెప్తారు. రిమైనింగ్ వాళ్ళందరూ అలాగే ఉంటారనుకుంటారు. అరే ఫ్రెండ్స్ అలా కాదు. అయితే నేను 59 మెంబర్స్ చెప్పాను. 59 మెంబర్స్ అందరూ రిజెక్ట్ చేశాను. 59 మంది. ఫ్రెండ్స్ 59 మెంబర్స్. 59 59 మంది నేను చెప్పాను. కానీ ఒక్కరు కూడా జాయిన్ అవ్వలా. 59 నోట్ చేసుకోండి. అయితే 59 మెంబర్స్ వరకు నేను చెప్పాను. ఒకరు కూడా జాయిన్ అవ్వలా నా క్లాస్‌లో. నా క్లాస్ మొత్తం నేను ఒక్కడినే జాయిన్ అయ్యాను. కానీ ఇప్పుడు నా టోటల్ టీమ్ ఎంతో తెలుసా? 2800 మెంబర్స్ నా టోటల్ టీమ్. 2800 మెంబర్స్ కానీ నా ఫస్ట్ ఒక 2 మంత్స్ ఎంత కష్టపడానంటే నేను ఫస్ట్ 2 మంత్స్ నా ఫ్రెండ్ ఒకడు కూడా నమ్మేవాడు కాదు. ఫస్ట్ ఒక 2 మంత్స్. కానీ ఇప్పుడు చెప్పాలంటే ఇప్పుడు కూడా నా ఫ్రెండ్స్ నమ్మరన్నమాట. అరే నీకు 30,000 వస్తుందా? ఇది ఇప్పుడు ఆశ్చర్యంగా నమ్మలేకపోతున్నాను. నీకు 10,000 వస్తుందని నమ్ముతారు ఆళ్ళు. చదువుకొని 30,000 ఇంకో 2 మంత్స్ అయితే 50,000 టచ్ అవుద్దది. వాళ్ళు అసలు నమ్మలేరు ఇంకా. ఫ్రెండ్స్ ఒకటి కెనాట్ బి డన్ అన్నప్పుడు ఒకసారి గుర్తు తెచ్చుకోండి. అరే వాచ్‌మెన్ చేసినప్పుడు, ఒక బార్బర్ చేసినప్పుడు మనం ఎందుకు చేయలేం?
మనం చేయగలుగుతాం ఈజీగా. జస్ట్ దాని ఒక లైన్ గుర్తుపెట్టుకోండి. అండ్ ప్లస్ మెయిన్ ఇంకోటి టైం మేనేజ్మెంట్. కాస్త టైం ఇవ్వడం స్టార్ట్ చేయండి. మీరు విషయంలో మీకు టైం ఇస్తేనే ఇన్కమ్ వస్తుంది. టైం ప్రియారిటీ ఇవ్వడం స్టార్ట్ చేయండి. ప్రియారిటీ ఇది చాలా మంది ఏం చేస్తారు తెలుసా? ఓకే స్టూడెంట్స్, మనంతా స్టూడెంట్సే. మన ఫస్ట్ ప్రయారిటీ ఏంటి? కాలేజ్, క్లాసెస్, స్టడీస్, ఎడ్యుకేషన్ మన ఫస్ట్ ప్రయారిటీ. సెకండ్ ప్రయారిటీ మనకి దేనికి వెళ్తుంది? సెకండ్ ప్రయారిటీ గేమ్సా, ఎంటర్టైన్మెంటా, వెబ్ సిరీసా, అయితే ఇవన్నీ వెళ్తున్నాయా, లేదా వెస్టీజ్కి వెళ్తుందా టైం మీకు? ఏంటంటే దేనికి వెళ్తుంది? ఎంటర్టైన్మెంట్కి వెళ్తుందా, లేదా వెస్టీజ్కి వెళ్తుందా టైం? సెకండ్ ప్రయారిటీ. ఒకవేళ మీది ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత మీరు ఒకవేళ ఎంటర్టైన్మెంట్ పర్పస్కి వెళ్తే, అయితే నాకు మూవీస్ చూస్తే నాకు బాగా ఇంట్రెస్ట్ అయితే క్లాస్ అయిపోయిన తర్వాత అనుకుంటే, ఫ్రెండ్స్ సారీ, మీరు ఒకవేళ మూవీ చూస్తే ఒకవేళ మీరు వెళ్ళి సూర్య వెబ్ సిరీస్ చూసారు, 6 months వల్ల మీకు ఏమైనా ఇన్కమ్ వస్తుందా? లేదు, నథింగ్, జీరో. కానీ మీరు మీటింగ్ అయిన తర్వాత, మీ క్లాసెస్ అయిపోయిన తర్వాత మీరు ఒకవేళ వెసిక్ 2 hours టైం ఇస్తే మీకు 6 months తర్వాత 10th రావడానికి ఇన్కమ్ రావడానికి ఛాన్స్ ఉంది మీకు. ఫ్రెండ్స్ సింపుల్, మీకు వెసిలో ఇన్కమ్ రావాలంటే మీరు టైం ఇవ్వాలి. మీరు టైం ఇవ్వకుండా నాకు ఇన్కమ్ ఓన్ వచ్చేయాలంటే ఫ్రెండ్స్ అయితే ఐ మీన్ డోంట్ బి ఫూలిష్. టైం ఇవ్వకుండా మనీ ఎలా వస్తుంది మనకి? ఎవరు ఇస్తారు? అలా ఇస్తా అంటే అందరూ ఇక్కడికి వస్తారు తెలుసా? టైం లేకుండా నాకు మనీ వస్తుందంటే. టైం ఇవ్వడం స్టార్ట్ చేయండి. డేకి ఒక 2 hours మీకు అడిగింది అంటే ఇప్పుడు నీ మూవీస్ చూడకూడదా ఫ్రెండ్స్? మూవీస్ చూడాలి, గేమ్స్ చూడాలి, అన్ని చేయాలి మనం. కానీ ఇప్పుడు ఇది వెసి టైం ఇచ్చారు, 2 hours టైం ఇచ్చారా, దాంతో నైట్ అంతా మీ ఇష్టం. ఇంకా నైట్ మీ ఇష్టం, మీరు ఏమైనా చేసుకోండి. నైట్ అయితే ఇంకా రిమైనింగ్ అయితే నెక్స్ట్ ఒక ఈవినింగ్ 5 o'clock వరకు మీకు నచ్చింది మీరు చేసుకోండి, ప్రాబ్లం లేదు. కానీ క్లాస్ అయిపోయిన తర్వాత డేకి 2 hours టైం వెసి టైం ఇవ్వండి. ఫ్రెండ్స్ టైం ప్రయారిటీ కూడా నేర్చుకోండి. మీరు వెసి టైం ఇస్తే మీకు ఇన్కమ్ వస్తుంది. అంటే ఫ్రెండ్స్ లాస్ట్ థింగ్ అయితే ఉందో రిజెక్షన్స్. స్టార్టింగ్ లో మీకు రిజెక్షన్స్ వస్తుంటాయి అనమాట. ఒక నా స్టోరీ మీకు షేర్ చేస్తాను నేను. ఫ్రెండ్స్ ఎప్పుడైతే నేను స్టార్ట్ చేశాను, నా ఫస్ట్ మంత్ ఇన్కమ్ 600 rupees, నా ఫస్ట్ మంత్ ఇన్కమ్ 600 రూపాయలు. నా ఫ్రెండ్స్ అందరూ భయంకరంగా ఎగిరించారు అనమాట. అరే 600 రూపాయలు నువ్వు జాయిన్ అయ్యావా? 600 rupees, అరే నువ్వు దాని వదిలే, నీకు అంటే నేనే 1000 రూపాయలు ఇస్తాను, నీకు 1000 రూపాయలు నేనే నీకు ఇస్తాను, నువ్వు దాని వదిలే అన్న. నా ఫ్రెండ్స్ అని ఇలా ఎక్కిరించారు అనమాట. స్టార్టింగ్ లో నా ఫ్రెండ్స్ అని ఇలా ఎక్కిరించారు. 600 రూపాయలు నువ్వు ఎందుకు చేయడం, కాబట్టి నేను ఇస్తాను నీకు, వదిలే. నువ్వు 600 రూపాయల కోసం అంత కష్టపడతావు నువ్వు? ఫస్ట్ మంత్ ఆ విధంగా ఎక్కిరించాను. నేను ఎప్పుడు అక్కడేం క్వశ్చన్ చేయాలా నేను? సెకండ్ మంత్ నాకు ఇన్కమ్ వచ్చింది. సెకండ్ మంత్ నా ఇన్కమ్ 3000. సెకండ్ మంత్ నా ఇన్కమ్ ఏంటంటే 3000 అనమాట. నా ఫ్రెండ్స్ కాస్త కామ్ అయ్యారు. ఇప్పుడు అంత ఎక్కువ మాట్లాడలేదు, ఎందుకంటే నేను పెట్టిన 3000 నాకు రిటర్న్ వచ్చింది 3000. సో నువ్వు పెట్టింది నీకు వచ్చేసింది కదా, కాస్త ఇప్పటికైనా ఆపేరా అన్నాడు నా ఫ్రెండ్స్. అప్పుడు నేను ఏం మాట్లాడలేదు. అంటే థర్డ్ మంత్ ఇన్కమ్ చూపిస్తాను. నా థర్డ్ మంత్ ఇన్కమ్ ఎప్పుడైతే నాకు వచ్చిందో 16,000 రూపీస్ నా థర్డ్ మంత్ ఇన్కమ్. 16,000 ఆ ఒక ఫీల్ లో ఉండింది అనమాట. అయితే ఏజ్ 19 లో 16,000 నా ఇన్కమ్. చదువుకుంటూ ఆ రోజు నీ క్లాసెస్ ఏం పోలా, ఫుల్ రిలాక్స్ మోడ్ లోకి వెళ్ళిపోయాయి అనమాట. అయితే జస్ట్ స్టేటస్ కూడా పెట్టేసాను అంతే, దిస్ మంత్ పేఅవుట్ ఈస్ 16,000 రూపీస్. జస్ట్ స్టేటస్ పెట్టాను అంతే. ఇంకా నేను నా రూమ్ కి నిద్రపోయాను అంతే, ఫుల్ ఎంజాయ్ చేసుకుంటూ ఉన్నా. అయితే ఆ రోజు క్లాసెస్ అయిపోయాయి. సాయంత్రం 5 o'clock వచ్చి నా ఫ్రెండ్స్ వచ్చి డైరెక్ట్ గా నా రూమ్ కి వచ్చి, అయితే అరౌండ్ 5 people అప్పటికప్పుడు జాయిన్ అయిపోయారు. 5 people. ఎవరైతే నన్ను ఎక్కిరించారో నీ వల్ల కాదు, నీకు అమౌంట్ ఇస్తే నువ్వు దాన్ని వదిలేసి, ఎవరైతే నీ వల్ల కాదన్నారో వాళ్ళు ఇప్పుడు నా కింద ఉన్నారు. ఇప్పుడు ఎవరైతే ఇది వేస్ట్ అన్నో వాళ్ళు ఇప్పుడు నా కింద జాయిన్ అయి ఉన్నారు. ఫ్రెండ్స్ సింపుల్. అయితే మీకు ఇలా జరగడానికి ఛాన్స్ ఉంది, కానీ మెయిన్ ప్రాబ్లం లేదు సార్, మీరు అప్పుడప్పుడు వెయిట్ చేయరు. అప్పుడప్పుడు మీరు వెయిట్ చేయరనమాట. రిజెక్షన్ రాగా మన అడిగి కాము కూర్చొని వాళ్ళ కాలేజీ వెళ్ళిపోతారు చాలా మంది. అరే ఫ్రెండ్స్ అలా వదిలేసారు, మీ ఫ్రెండ్ చెప్పి నిజమవుద్ది, నీ ఆ డెసిషన్ తీసుకోలేదు. అయితే దాన్ని రివర్స్ తీసుకుని అయితే నేను పక్క చేసి చూపిస్తాను చెప్పి నా ఫ్రెండ్స్ వచ్చి నాకు జాయిన్ అయ్యారు. ఫ్రెండ్స్ సింపుల్, రిజెక్షన్ వచ్చినప్పుడు అక్కడ ఆగొద్దు, దానికి ప్రాసెస్ వెళ్ళండి. మిమ్మల్ని రిజెక్ట్ చేసిన ప్రతి ఒక్క పర్సన్ మళ్ళీ తిరిగి వస్తారు మీ దగ్గరికి. రిజెక్ట్ చేసిన ప్రతి ఒక్క పర్సన్ మళ్ళీ మీ సక్సెస్ మళ్ళీ రిటర్న్ వస్తారు. మీ ఇన్కమ్ 10,000 టచ్ అవగా మళ్ళీ మీ ఫ్రెండ్స్ అందరూ మీతో జాయిన్ అవుతారు. నాకు జరిగింది అది, ట్రస్ట్ మీ మీకు జరుగుతుంది. అండ్ ఫ్రెండ్స్ సింపుల్, ఇవి కొన్ని పాయింట్స్ మీకు వచ్చే ప్రాబ్లమ్స్ అనమాట. అండ్ లాస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అయితే ఉందో ఫ్రెండ్స్ మీకు మెయిన్ గా అదేంటంటే పేషెన్స్. మీకు అసలు విషయంలో పేషెన్స్ ఉండడం చాలా ఇంపార్టెంట్. పేషెన్స్ లేకపోతే మీరు ఇక్కడ నుంచి అసలు ఏమీ చేయలేరు అనమాట. అయితే పేషెన్స్ అది కూడా ఎన్ని ఇయర్స్ తెలుసా? 3 years. బ్రో 3 ఏళ్ళు టైం ఇవ్వాలి, 3 years. బ్రో ఏం జోక్ చేస్తున్నా? 3 years నీ టైం ఇవ్వాలా విషయకి? బ్రో 3 years. దీన్ని చాలా మంది పెద్ద అనుకుంటారు, 3 ఏళ్ళు నీ టైం ఇవ్వాలి విషయకి అన్న. అరే ఫ్రెండ్స్ మీరు బీటెక్ టైం ఇస్తాం, మీరు ఎన్ని ఇస్తాం? బీటెక్ డిగ్రీకి 3 years ఇస్తున్నారు కదా, మీకు ఏమైనా గ్యారంటీ ఇస్తున్నారా బయట? నాకు ఒక గ్యారంటీ, జస్ట్ ఒక 5% గ్యారంటీ ఏమైనా ఇవ్వగలుగుతారు నాకు పక్కా జాబ్ వస్తుంది అని? ఎనీవన్. మీరు కావాలంటే మీరు నాకు కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. అయితే మీకు కాలేజ్ చదువుతున్నా కదా, ఆ కాలేజ్ వెళ్ళి ప్రిన్సిపల్ వెళ్ళారు కండి, సరే నేను గోల్డ్ మెడల్ తెచ్చుకుంటా, మన కాలేజ్ టాపర్ నేనే అవుతాను, కానీ నాకు జాబ్ వస్తుంది గ్యారంటీ ఇస్తారా మీరు? ఒకసారి మీరు మీ టీచర్స్ అడగండి. నో గ్యారంటీ. అరే గ్యారంటీ లేని దగ్గర మీరు అంత ఫీజులు కట్టి అంత టైం ఇచ్చి అంత చేస్తారు మీరు బయట. గ్యారంటీ లేని దగ్గర ఎంబీబీఎస్ కోసం 5 years టైం ఇస్తారు. ఎంబీబీఎస్ కోసం దాంతో రిజల్ట్ కూడా లేదు చాలా మందికి. డిగ్రీ కోసం 4 years టైం ఇస్తారు, అప్పుడు గ్యారంటీ అప్పుడు అక్కడ టైం ఇస్తారు. అరే విషయం నేను పక్క మీకు గ్యారంటీ ఇస్తాను, మీ 3 years, ఒక 3 years మీరు నాతో పాటు టైం ఇవ్వండి, నాతో పాటు కలిసి వర్క్ చేయండి, మీ ఇన్కమ్ 1 lakh per month గ్యారంటీ ఇస్తాను. బ్రో హేమంత్ ఇంకోసారి చెప్పగలుగుతావా ఫ్రెండ్స్? ఎగ్జాక్ట్ గా
1 lakh per month నేను మీకు గ్యారంటీ ఇస్తాను. మీరు ఒక 3 years మీ టైం ఇస్తే చాలు. 3 years బ్రో ఎలా అంత కాన్ఫిడెన్స్ ఎలా చెప్తున్నావు అసలు అంత ధైర్యంగా? అయితే ఫ్రెండ్స్ సింపుల్ ఎగ్జాంపుల్ మీకు కళ్ళ ముందు ఒక ఎగ్జాంపుల్ చూడొచ్చు ఇక్కడ. ఈయన పేరు తరుణ్ కన్వే సార్ అన్నమాట, మా టాప్ సీనియర్. ఈయన నేను లైవ్ గా కలిసా, టచ్ చేసి మాట్లాడాం మేమంతా. అయితే ఫ్రెండ్స్ ఈయన May 2016 లో స్టార్ట్ చేశాడు వెస్టీజ్. May 2016 ఆయన ఇన్కమ్ ఎంత తెలుసా అప్పట్లో? 122 రూపీస్. ఇన్కమ్ ఎంత? 122 రూపీస్. అయితే లాస్ట్ ఒక ఆఫ్టర్ 3 years తర్వాత ఇన్కమ్ ఎంత తెలుసా? November 2019 ఇన్కమ్ 5,05,000 రూపీస్ పర్ మంత్, పర్ ఇయర్ కాదు అది, పర్ మంత్ ఇన్కమ్ 5 lakhs పర్ మంత్ ఇన్కమ్. బ్రో అసలు ఎలా ఇది అసలు పాసిబుల్? 5 lakhs పర్ మంత్ ఇన్కమ్. ఇది ఫ్రెండ్స్ సింపుల్, ఇదే 3 years టైం ఇస్తే ఇలా ఉండదు రిజల్ట్ అనేది. మీకు స్టార్టింగ్ చూడండి, నాకు తెలిసి స్టార్టింగ్ లో May 2016 లో ఇన్కమ్ చూసిన తర్వాత ఈయనకి అనిపించుండొచ్చు ఆ విధంగా, అరే ఈ 120 రూపీస్ కొని మెసేజ్ చేయాలా నేను, అరే దీనికన్నా బయట లేబర్ వర్క్ చేస్తే నాకు డేకి 600 రూపీస్ ఇస్తారు, డేకి వెస్టిలో ఎందుకు చేయడం అసలు? ఆయన అనుకోవచ్చు ఆ విధంగా. ఇది అప్పుడు ఆయనకైతే 120 రూపీస్ ఇన్కొచ్చు, ఆయన ఇదే అనుకోవచ్చు, కానీ ఆయన అనుకోలేదు. అరే వెస్టిలో ఇంతమంది సక్సెస్ గా నాకు టైం వస్తుంది, ఆయన నమ్మాడు, 3 years కరెక్ట్ గా టైం ఇచ్చాడు. ప్రజెంట్ ఇన్కమ్ 5 lakhs పర్ మంత్ ఇన్కమ్. మీరు నాకు ఇప్పుడు చెప్పండి, 5 lakhs పర్ మంత్ ఏ జాబ్ లో ఇస్తారు చెప్పండి? 5 lakhs పర్ మంత్ ఇన్కమ్. అరే 5 lakhs పక్కన పెట్టండి, 1 lakh పర్ మంత్ ఎక్కడ ఇస్తారు మీకు? 1 lakh పర్ మంత్ జాబ్ ఎక్కడ ఇస్తారు మనకి? 50,000 కూడా గ్యారంటీ, కనీసం 30,000 కూడా బయట గ్యారంటీ లేదు. సింపుల్ పేషెన్స్ ఒక ఎగ్జాంపుల్ ఇది. మీకు స్టార్టింగ్ మీ ఇన్కమ్ చెప్పండి, మీకు స్టార్టింగ్ ఇన్కమ్ ఇంతే వస్తుంది. స్టార్టింగ్ లో మీకు ఓన్ రాదు, థౌసండ్స్ రావు మీకు కూడా, స్టార్టింగ్ హండ్రెడ్స్ వస్తాయి మీకు, 200, 150, కొంతమంది 50 రూపీస్ కూడా రావచ్చు, కొంతమంది 50 రూపీస్ కూడా. కానీ ఫ్రెండ్స్ అది మీ ఫైనల్ ఇన్కమ్ కాదు. మీకు అయితే మనం మీరు పేషెన్స్ కొంటే చాలు, మీకు 3 years ఇన్కమ్ అరౌండ్ lakhs మీ ఇన్కమ్ ఉంటుంది. ఫ్రెండ్స్ సింపుల్ కాస్త పేషెన్స్ మీకు చాలా ఇంపార్టెంట్ అనమాట ఇక్కడ. నిజం చెప్పిన కనీసం చాలా 5 months కూడా నాకు టైం ఇవ్వలేదు, 5 months కూడా టైం ఇవ్వలేరు నాకు. కానీ నాకు 10,000 కావాలి, 20,000 కావాలంట. అరే మరీ అయితే ఉందో ఎడ్యుకేటెడ్ కాస్త యూత్ ఫ్రెండ్స్, యూత్ కాస్త టైం ఇవ్వండి ఫ్రెండ్స్. సింపుల్ ఇవన్నీ నాకు మీకు కాస్త ఓవరాల్ గా మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటాను. అండ్ ఫ్రెండ్స్ సింపుల్ అయితే ఈ పాయింట్స్ అని మీకు చెప్పేవన్నీ కాస్త మైండ్ లో గుర్తుపెట్టుకోండి. అంటే సింపుల్ థింగ్ అయితే ఈవెన్ మన ఫస్ట్ ఇంపార్టెంట్ మీటింగ్ మీకు మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ మీకు టోటల్ అంతే నేర్చుకున్నాను అనుకుంటాను. అయితే మీ విషయంలో మీ లైఫ్ ఎలా ఉంటుంది కరెక్ట్ గా చేస్తే, అండ్ మనకు వచ్చే మనం ఫస్ట్ లో మన విషయంలో సక్సెస్ మనకి ఏం కావాలి, మీకు వై క్లియర్ గా ఉండాలి. అండ్ సెకండ్ థింగ్ మీరు విషయంలో కరెక్ట్ గా దేన్ని ఫాలో అవ్వాలి, మన వర్కింగ్ ఏం చేయాలి అంటే 7 steps మీరు ఫాలో అవ్వాలి, సిస్టమ్ ని ఫాలో అవ్వాలి. అండ్ ఫోర్త్ థింగ్ అయితే ప్రాబ్లమ్స్ మీకు ఏమేమి వస్తాయి, రిజెక్షన్స్, నెగిటివిటీ, నో, ఇవన్నీ చాలా చాలా వస్తూ ఉంటాయి ఫ్రెండ్స్, అవన్నీ మీరు క్రాస్ చేస్తూ వెళ్ళాలి. సింపుల్ థింగ్. అయితే లాస్ట్ ఇంపార్టెంట్ థింగ్ పేషెన్స్, మీకు పేషెన్స్ చాలా ఎక్కువ ఉండాలి ఇక్కడ. అయితే సింపుల్ ఫ్రెండ్స్ ఈ విధంగా మీకు కరెక్ట్ గా నేర్చుకోవాలి ఇవన్నీ. అయితే కొన్ని మైండ్ లో గుర్తుపెట్టుకోండి. ఇది ఇవన్నీ మీకు ఎందుకు చెప్పండి, నా దగ్గర ఎక్కువ టైం ఉంది కాదు. కాబట్టి ఈ సెషన్ నేను చెప్పనా, ఈ సెషన్ మాక్సిమం 10 నిమిషాలు తీసుకొని వదిలేసి ఈ సెషన్ 10 నిమిషాలు ఈ సెషన్ తీసుకొని వదిలేసి నేను దానిలో నాకు టైం ఉంటుంది, కానీ మీకు మైండ్ క్లారిటీ ఉండదు అనమాట. మీరు ఏం చేస్తారు సార్, 2 రోజులు ఉంటే మళ్ళీ వెళ్ళిపోతారు మీరు. ఫ్రెండ్స్ ఈ సెషన్ ఎందుకు ఇంత టైం తీసుకుంటే మీకు మొత్తం డీటెయిల్ గా చెప్పాలని అంతే. అయితే నీకు ఎక్కువ టైం చేసి నాకు ఎక్కువ ఇన్కమ్ ఇస్తుంది కాదు, ఇదే టైం బయట చేసి నాకు ఇంకా వేరే పీవీ వస్తుంది నాకు బయట, కానీ మీకు ఇక్కడ నేర్పడం మేము టైం ఇస్తున్నాం. మీరు కాస్త దీనికి కరెక్ట్ గా టైం ఇవ్వాలి 3 meetings కి. అండ్ ఫ్రెండ్స్ ఇంపార్టెంట్ ఫర్ ఆల్ ద బిగినర్స్, మీరు చూడొచ్చు ఇక్కడ ఫస్ట్ మీరు మెయిన్ గా 6 points అయితే మీరు డైలీ ఫాలో అవ్వాలన్నమాట. ఫస్ట్ థింగ్ ఈ 3 meetings, ఇది ఫస్ట్ మీటింగ్ అనమాట VCM అనేది. సెకండ్ ఇన్కమ్ క్యాలిక్యులేషన్స్ మీట్, అది నెక్స్ట్ ఒక 2 days పక్కా మీకు అది అనౌన్స్ చేస్తాం మీ గ్రూప్స్ లో. అండ్ థర్డ్ ఇంపార్టెంట్ మీటింగ్ CNC మీట్, ఇది 3 minutes మీరు పక్కా అటెండ్ అవ్వాలి. అండ్ ఆల్వేస్ బీ ఇన్ టచ్ విత్ యువర్ సీనియర్స్ ఆర్ అప్లైన్స్. ఇది ప్రతి ఒక్క రోజు కనీసం మీరు 5 minutes వితిన్ 2 minutes అయినా కానండి మీ అప్లైన్ తో కాల్ చేసి మాట్లాడండి. ఒక 2 నిమిషాలు చాలు, 2 minutes, అంతకుమించి ఎక్కువ ఏం లెక్కర్లేదు. డైలీ 2 minutes పక్కా మాట్లాడండి. అండ్ థర్డ్ పాయింట్ అయితే ఉందో మెయిన్ గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది క్లియర్ ఆల్ డౌట్స్ యూ హ్యావ్. మీకు ఎటువంటి డౌట్ ఏమైనా వచ్చినా, ఒకవేళ ఇప్పుడు లేకపోయినా ఫ్యూచర్ మీకు వచ్చిన డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకోండి అప్పటికప్పుడు. వాళ్ళు ఏమనుకుంటారు వీళ్ళు ఏమనుకుంటారు అవేమనుకోవద్దు, మీ డౌట్స్ క్లారిఫై చేసుకోండి. అండ్ ఫోర్త్ ఇంపార్టెంట్ పాయింట్ లెర్న్ హౌ టు ఇన్వైట్. మీ ఫ్రెండ్స్ ఎలా ఇన్వైట్ చేయాలో కాస్త నేర్చుకోండి. నేర్చుకోకుండా ఒక స్ట్రాటజీస్ నేర్చుకోండి. అయితే నేర్చుకోండి మీరు ఇన్వైట్ చేసి మీరు ఏం చేయలేరు. ఫ్రెండ్స్ ఇన్విటేషన్ చాలా ఇంపార్టెంట్. మీ ఫ్రెండ్స్ కాంటాక్ట్ అవ్వండి, ఎలా ఇన్వైట్ చేయాలి మీకు క్లియర్ గా చెప్తారు. అంటే ఫిఫ్త్ పాయింట్ లెర్న్ హౌ టు యాడ్ న్యూ మెంబర్స్. షాపింగ్ ఎలా చేయాలి, కేవైసీ ఎలా చేయాలి, కొత్త మెంబర్ ఎలా యాడ్ చేయాలి, ఇవన్నీ నేర్చుకోవాలి కదా. బేసిక్స్ మీరు నేర్చుకుంటే చాలా, అంతకుమించి ఎక్కువ అక్కర్లేదు. ఒక మెంబర్ని ఎలా జాయిన్ చేయాలి, షాపింగ్ ఎలా చేయాలి, కేవైసీ ఎలా చేయాలి నేర్చుకోండి. అంటే 6 point ఫ్రెండ్స్ 2 important మీటింగ్స్ మనకు ఉన్నాయి టోటల్ మంత్ లో. అవేంటంటే FSD మీట్, ఫాస్ట్ స్టార్ట్ డే. ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఇంపార్టెంట్ మీటింగ్ అనమాట. 10th of every month. టుమారో మీ అందరికి తెలుసుకుంటా రేపు మనకి ఎందుకు బెస్ట్ డే అని. ఫ్రెండ్స్ రేపు అందరికి చెక్స్ రాబోతున్నాయి. నాకు తెలిసి ఇప్పుడు ఒకసారి మీరు వితిన్ 1 hour లో మీ యాప్ లో చెక్స్ వస్తాయి, మీకు కాబట్టి చెక్ చేసుకోవచ్చు. రేపు మార్నింగ్ నుంచి రేపు నైట్ వరకు ఫుల్ ధూమ్ దా ఉంటుంది అనమాట మన టోటల్ టీమ్ లో. మీ గ్రూప్స్ మీరు నిజంగా షాక్ అవడం అయితే గ్యారంటీ. అంతమంది చెక్స్ వస్తాయి అనమాట.
ఇదే 10,000, 20,000, 50,000, 1 lakh అయితే లాక్స్ టోటల్ టీమ్ లీడర్ మొత్తం చెక్స్ అని మీ గ్రూప్ లో ఫ్లో అవుతూ ఉంటాయి. ఆ ఫీల్ మామూలుగా ఉండదు అనమాట. అరే వీళ్ళకి వచ్చింది ఈ రోజు, నెక్స్ట్ నాకు 1 day వస్తుంది. గుర్తుపెట్టుకోండి అంతే. మీ ఇంకా 100 రూపీస్ వచ్చినా పర్లేదు, బీ హ్యాపీ. మీరు ఇప్పుడే స్టార్ట్ చేసింది. మీరైతే 10 years ఏమో అవ్వాలా మీరు స్టార్ట్ చేసి, ఇప్పుడే స్టార్ట్ అయింది. మీ ఇంకొక స్టార్టింగ్ తక్కువే వస్తుంది. ఫ్రెండ్స్ గెట్ రెడీ. రేపు మార్నింగ్ చూడండి అయితే మీరు ఫుల్ హ్యాపీ ఉంటారు అనమాట. రేపు నైట్ 7 o'clock మనకు ఫాస్ట్ డే మీటింగ్ ఉంది. గెట్ రెడీ ఫర్ దట్. ఇది మీరు లైవ్ గా విట్నెస్ వచ్చి చాలా మంది అక్కడ. అండ్ స్టేబుల్ ఇన్కమ్ మీట్ మంత్ ఎండింగ్ లో ఉంటుంది. ఫ్రెండ్స్ సింపుల్, ఈ 6 points మీరు డైలీ ఫాలో, కరెక్ట్గా వీటి ఫాలో అవ్వండి. విత్ ఇన్ 5 months లో మీ ఇన్కమ్ 10,000 పక్కా గ్యారెంటీ. ఇవన్నీ మీరు నేర్చుకోకుండా, మీటింగ్స్ అటెండ్ అవ్వకుండా, ఇవన్నీ ఫాలో అవ్వకుండా మీరు 10,000 కాదు కదా, కనీసం మీరు 1,000 రూపీస్ టచ్ అవడం మీరు ఏడుస్తారనమాట. 1,000 రూపీస్ రావట్లేదు, 1,000 రూపీస్ కూడా ఇవన్నీ మీరు కరెక్ట్గా ఫాలో అవ్వకపోతే. సింపుల్ థింగ్ ఫ్రెండ్స్, ఈ పాయింట్స్ కరెక్ట్గా ఫాలో అవ్వకుండా స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇవన్నీ అయితే మీ కింద వాళ్ళు కూడా ఇవే నేర్పియండి, సింపుల్. అండ్ ఫ్రెండ్స్ మీకు నేను అసలు షేర్ చేస్తాను మీకు అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలి అని. అండ్ ఫ్రెండ్స్ మీకు అసలు నేర్చుకోవచ్చు అయితే ఎలా అకౌంట్ క్రియేట్ చేయాలని. కానీ దానికన్నా ఒక పర్సన్ నాకు మెసేజ్ చేశారనమాట, బ్రో నాకేమైనా ఒక సీక్రెట్ ఉంటే చెప్తారా అంటే. ఎక్కువ మంది నా ఫ్రెండ్స్ అడిగేటట్టు, నా ఫ్రెండ్స్ నన్ను అడగాలి. ఇదే ఫ్రెండ్స్ మీకు ఒక సీక్రెట్ ఫర్ ఇన్విటేషన్ మీకు ఒకటి నేర్పిస్తాను అనమాట. సీక్రెట్ అయితే ఎలాంటిది అంటే, మీరు ఆ ఫోటో చూడ మీ ఫ్రెండ్స్ మిమ్మల్ని అడుగుతారనమాట, నాకేంటి నాకేంటి నాకు చెప్పు నాకు చెప్పు నాకు చెప్పు పక్క అడుగుతారు మీ ఫ్రెండ్స్ అన్ని. విత్ దట్ ఈస్ నథింగ్. అయితే ఫ్రెండ్స్ మీకు కల ముందు ఉంది. అయితే నేను ఒక యూస్ చేసే ఒక బ్రహ్మాస్త్రం అనుకోండి దీన్ని. అయితే న్యూ మెంబర్స్ ఎవరైతే జాయిన్ అవుతారో, మీరు కొత్తగా జాయిన్ అయ్యారా ఫ్రెండ్స్, ఇది మీకోసమే అనమాట. ఇది ఒకసారి మీ స్టేటస్ లో పెట్టండి, రెడ్ కలర్ మాత్రమే, మొత్తం కాదు ఓకేనా. నా ఫోటో వచ్చేటట్టు అవన్నీ చేయకండి. జస్ట్ ఇది రెడ్ కలర్ అయితే చూసారా, ఆ రెడ్ కలర్ కూడా స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇతర స్క్రీన్ షాట్ తీసి నైట్ స్టేటస్ పెట్టండి అంతే. స్టేటస్ పెట్టండి చాలా అంతే. అయితే మీరు చూసుకుంటే అయితే ఉందో, నైట్ మీరు మార్నింగ్ లేచేసరికి మీకు అన్ని మెసేజెస్ వస్తాయి అనమాట. అయితే ఏంటిది నాకు చెప్పు నాకు చెప్పు, నేను స్టార్ట్ చేస్తే కొంతమంది ఎలా అంటే మీకు ఆల్ ద బెస్ట్ చెప్తారు. అయితే ఆల్ ద బెస్ట్ ఆల్ ద బెస్ట్ ఆల్ ద బెస్ట్ అని. ఇదే ఫ్రెండ్స్ కొంతమంది మిమ్మల్ని అడుగుతారు, కొంతమంది ఆల్ ద బెస్ట్ చెప్తారు. ఆల్ ద బెస్ట్ చెప్తారు, వాళ్ళు లైట్ తీసుకోండి. ఎవరైతే మిమ్మల్ని అడుగుతారో ఏంటి బిజినెస్ ఏంటి నాకు చెప్పు అని, ఫ్రెండ్స్ వాళ్ళు మెసేజ్ చెప్పొద్దు, డైరెక్ట్ కాల్ చేయండి. కాల్ చేసి మీకు ఎలా ఇన్వైట్ చేయాలని నాకు చెప్పాను, అలా ఇన్విటేషన్ ఇవ్వండి. సింపుల్ థింగ్ ఫ్రెండ్స్. అయితే మీ ఫ్రెండ్స్ మిమ్మల్ని అడిగేటట్టు చేసుకోండి. మీ ఫ్రెండ్స్ మిమ్మల్ని అడగాలి, అరే ఏం చేసి నాకు చెప్పు అని. అయితే ఫ్రెండ్స్ యాటిట్యూడ్ కాస్త మెయింటైన్ చేసుకోండి. మీకు మీరు ఇక్కడ వెళ్ళి ఎవరిని మీరు బెగ్గింగ్ చేయట్లేదు, ఇక్కడ మీరు ఎవరిని వెళ్ళి బెగ్ చేయట్లేదు. ఫ్రెండ్స్ మీ చేతిలో ఆపర్చునిటీ ఉంది. ఎలాంటి ఆపర్చునిటీ తెలుసా, అరే బయట ఒక్కొక్కరు ఏడుస్తున్నారు మనీ రాక, జాబులు లేక. ఫ్రెండ్స్ మీ చేతిలో అలాంటి ఆపర్చునిటీ ఉంది. ఏజ్ 19 లో 50,000 ఇన్కమ్ చేసే ఆపర్చునిటీ మీ చేతిలో ఉంది. మీరు దాన్ని కరెక్ట్గా యూస్ చేసుకుని యాటిట్యూడ్ కాస్త మెయింటైన్ చేయండి. ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ కి అంత ధైర్యంగా మీరు మాట్లాడాలి. కాన్ఫిడెన్స్ మీలో ఉండాలి. కాన్ఫిడెన్స్ అండ్ ఎనర్జీ, ఈ రెండు లేవనుకోండి మీరు విషయంలో అసలు ఏం చేయలేరు. ఇక్కడ కాన్ఫిడెన్స్ అండ్ ఎనర్జీ ఈ రెండు మిక్చర్, మీకు అలాంటి మిక్చర్ ఉండాలన్నమాట. ఇంకా పీక్స్ ఉండే మీ బిజినెస్ కొడితే ఒక పీక్స్ లో ఉంటుంది. ఫ్రెండ్స్ సింపుల్, ఐ థింక్ మీ స్క్రీన్ షాట్ తీసుకున్నారు అనుకుంటాను. అండ్ ఫ్రెండ్స్ సింపుల్ అంటే మీకు చెప్పాను అకౌంట్ ఎలా క్రియేట్ చేస్తానని నేర్పిస్తానని. గెట్ రెడీ ఫ్రెండ్స్, మీకు అసలు స్క్రీన్ షేర్ చేస్తాను నేను. అంటే మీకు అసలు నేర్చుకోవచ్చు స్క్రీన్ షేర్ చేస్తాను మీకు అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలి అని. ఎస్ ఓకే 3, 2, 1. ఎస్ ఓకే. ఇది ఫ్రెండ్స్ కాస్త మీకు స్క్రీన్ షేర్ చేసాక దీనికి కాస్త క్లియర్ గా చూడండి. ఎస్ ఓకే. ఐ హోప్ మీకు స్క్రీన్ కనిపిస్తుంది అనుకుంటాను. ఫ్రెండ్స్ అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలి మీకు నేర్పిస్తాను. చేస్తే కాస్త క్లియర్ గా చూడండి. ఇక్కడ అయితే మనం ఒక న్యూ మెంబర్ని ఎలా యాడ్ చేయాలి అని, ఇది చిన్న చిన్న బేసిక్ మీకు కొద్దిగా నేర్చుకోవాలన్నమాట. ఫస్ట్ మెసేజ్ యాప్ ఓపెన్ చేయాలి మీరు, తెలిసిందే మీకు. ఇంకా నెక్స్ట్ అయితే ఉందో, ఇక్కడ మీరు యాప్ ఓపెన్ చేసిన వెంటనే మీకు టాప్ లో కొన్ని 3 లైన్స్ కనిపిస్తాయి మీకు. ఎస్ ఓకే, టాప్ లో 3 లైన్స్ మీకు కనిపించాయి. టాప్ లో 3 లైన్స్ ఉంటాయి. ఆ లైన్స్ క్లిక్ చేసిన వెంటనే మీకు కాస్త బాటమ్ కిందకి స్క్రోల్ చేస్తే మీకు ఒక బాటమ్ లో ఒక లైన్ కనిపిస్తుంది అనమాట. అయితే న్యూ మెంబర్ రిజిస్ట్రేషన్ మీకు కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేయండి. న్యూ మెంబర్ రిజిస్ట్రేషన్ క్లిక్ చేయగానే వెంటనే మీకు ఈ పేజ్ వస్తుంది. ఈ పేజ్ మీరు చేయాల్సింది ఏం లేదు. ఫస్ట్ రిఫరల్ కోడ్ దాన్ని వదిలేయండి, అక్కడ మీరు ఏం ఫిల్ చేసే అవసరం లేదు. ఆర్ వ్యాలిడ్ అప్లై నుంచి సార్, అప్లైన్ దగ్గర మీరు ఏం చేయాలంటే మీ ఐడి నెంబర్ నొక్కండి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి, నా టీంలో ఎవరో ఒక నెంబర్ నొక్కుతున్నాను నేను. ఎస్ ఓకే, నేను నా నెంబర్ నొక్కాను, నా ఫ్రెండ్ జాయిన్ అవుతున్నాడు. అయితే నా ఫ్రెండ్ ఫర్ ఎగ్జాంపుల్ పవన్ అనుకుందాం. నేను నా ఫ్రెండ్ పవన్ జాయిన్ చేస్తున్నాను. నేను ఏం చేయాలి, నా ఐడి నా కింద వేసుకోవాలి నేను అతను. అందుకే అతను నా ఐడి నొక్కాను. ఇక్కడ నొక్కాను. అయితే మన నేమ్ కూడా అక్కడ మన నేమ్ కూడా డిస్ప్లే అవుతుంది అనమాట. మీరు క్రాస్ చెక్ చేసుకోవచ్చు అక్కడ. అయితే ఇంకా కంట్రీ ఇండియా సెలెక్ట్ చేసుకోండి. అండ్ పిన్ కోడ్, అయితే మీ ఫ్రెండ్ ఇవన్నీ. ఇక స్టార్టింగ్ మాత్రం మీ డీటెయిల్, మీ ఐడి నెంబర్ మాత్రమే ఇక్కడ ఉండాలి. రిమైనింగ్ అంతా మీ ఫ్రెండ్ ఎవరైతే జాయిన్ అవుతారో చూసారా, వాళ్ళ డీటెయిల్స్ ఉండాలి అక్కడ అంతా. అండ్ పిన్ కోడ్ దగ్గర మీ ఫ్రెండ్ పిన్ కోడ్, అయితే ఇంకా అన్ని డీటెయిల్స్ అన్ని, వాళ్ళ ఫోన్ నంబర్. అండ్ ఇక్కడ ఫోన్ నంబర్ మీరు టైప్ చేసిన తర్వాత
ఇక్కడ పక్కన వెరిఫై ఒక ఆప్షన్ వస్తుంది చూడండి, వెరిఫై అని. ఆ వెరిఫై క్లిక్ చేయాలి. ఇది ఏంటంటే వాళ్ళకి ఓటీపీ వెళ్తుంది మీ ఫ్రెండ్ కి. ఆ ఓటీపీ వచ్చినప్పుడు ఇక్కడ దాన్ని ఫిల్ చేయాలి. ఓటీపీ ఓకే, ఓటీపీ ఫిల్ చేసిన వెంటనే ఇక్కడ వెరిఫైడ్ అని వచ్చేస్తుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఇంకా ఈమెయిల్ ఫిల్ చేయాలి. అండ్ ఇంకా అడ్రస్ మీకు తెలిసిందే, వాళ్ళ అడ్రస్ ఫిల్ చేయడం. అండ్ అయితే ఇది మీకు తెలిసిందే, బాయ్ అయితే మిస్టర్, అయితే గర్ల్ అయితే మిస్, ఒకవేళ మ్యారీడ్ అయిపోతే మిస్సెస్. ఇవి ఇక్కడ ఫిల్ చేసి మీరు వాళ్ళ ఫస్ట్ నేమ్ అంటే ఇనిషియల్, అయితే ఆధార్ కార్డులో ఏ విధంగా ఉందో సేమ్ అలాగే టైప్ చేయండి. అయితే నిక్ నేమ్స్ పెట్టద్దు, అయితే రమేష్ అయితే రాము అని పిలుద్దాం, అలా కాదు ఇక్కడ. ఓకేనా, ఫుల్ నేమ్ పెట్టండి. లాస్ట్ నేమ్ అంటే ఇనిషియల్ కాకుండా. అండ్ డేట్ ఆఫ్ బర్త్ అండ్ జెండర్ అయితే మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్, అదర్స్ అయితే అదర్స్. ఒక అదర్స్ నాకు తెలిసి ఎవరు ఉండరు. అండ్ ఇంకా స్పౌస్ నేమ్ దగ్గర మీరు ఖాళీగా లేండి, దాన్ని స్పౌస్ మీరు ఏం టైప్ చేయాల్సిన అవసరం లేదు స్పౌస్ నేమ్ దగ్గర. అండ్ లాస్ట్ డిస్ట్రిబ్యూటర్ ఐడి. ఇక్కడ ఇదేంటి అంటే మీ ఫ్రెండ్ కంటే ఒక ఐడి మనం వాళ్ళకి గిఫ్ట్ ఇవ్వాలి. గిఫ్ట్ అంటే ఐ మీన్ ఏంటంటే మీకు ఒక ఐడి వచ్చింది కదా, సేమ్ అలాగే మీ ఫ్రెండ్కి ఒక ఐడి మనం సెలెక్ట్ చేసి ఇవ్వాలి. ఇక్కడ మీకు నచ్చిన ఐడి ఏదో ఒకటి సెలెక్ట్ చేసి, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఫస్ట్ ఐడి బాగా నచ్చింది, అది క్లిక్ చేశాను. ఇంకా లాస్ట్ లో నో, ఐ హావ్ రీడ్ అండ్ టర్మ్స్ అండ్ కండిషన్స్, అండ్ లాస్ట్ లో సైన్ అప్ నొక్కితే చాలు, అతను డైరెక్ట్ గా మీకు కింద పడిపోతాడు అనమాట. మీకు క్లియర్ గా అర్థమైంది అనుకోండి. సైన్ అప్ నొక్కారు అనుకోండి, ఇక్కడ ఇంకా డీటెయిల్స్ కొంచెం ఫిల్ చేయాలి కూడా ఇలా వచ్చింది నాకు. మీరు సైన్ అప్ ఫిల్ చేస్తే చాలు, ఇంకా డైరెక్ట్ గా అకౌంట్ క్రియేట్ అయిపోతుంది వాళ్ళకి. ఇదే ఫ్రెండ్స్, ఇది అకౌంట్ ఇలా క్రియేట్ చేస్తాం మనం. ఒకవేళ నాకు తెలిసి మీకు అసలు క్లారిటీ వచ్చి ఉంటుంది ఫ్రెండ్స్. దీన్ని అయితే కాస్త ఇది నేర్చుకుని అయితే ఉందో, ఒకవేళ రేపు నెక్స్ట్ నుంచి మీ ఫ్రెండ్స్ అయితే జాయిన్ అవుతూ ఉంటారో, కాస్త దీన్ని అక్కడ మీరు అకౌంట్ మీరే ఓన్ గా క్రియేట్ చేయండి. అయితే మీ అప్లైని కాల్ చేయదైతుందో మీకు అసలు నేర్పించాం కదా, జస్ట్ దీన్ని ఒకసారి చూడండి, యూట్యూబ్ లో మీకు దొరుకుతాయి, యూట్యూబ్ లో మీరు చూడొచ్చు అనమాట. అకౌంట్ ఓన్ గా క్రియేట్ చేయండి. అండ్ ఓకే ఫ్రెండ్స్, విత్ ఆల్ దీస్ వర్డ్స్ థ్యాంక్ యూ సో మచ్. ఐ హోప్ మీకు టోటల్ సెషన్ మొత్తం క్లారిటీగా అర్థమైంది అనుకుంటా నేను. రెడ్ మార్క్ స్టేటస్ లో ఎస్ ఓకే. ప్రియాంక ఒకసారి క్లియర్ గా చెప్పా. ఓకే, షేర్ చేయాలని స్క్రీన్ షేర్ చేయాలా? ఎస్ ఓకే. ఇదే మీరు చూసి స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు దీన్ని. ఎస్ ఓకే. అయితే ఫ్రెండ్స్ ఒకసారి మళ్ళీ క్లాసింగ్ ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి దీన్ని ప్రతి ఒక్కరు. అండ్ స్టేటస్ పెట్టండి. రిప్లై ఇచ్చిన వాళ్ళకి ధైర్యంగా ఆన్సర్ ఇవ్వండి, మీరు భయపడొద్దు, దేనికి భయపడాల్సిన అవసరం ఏం లేదు ఇక్కడ. ఓకేనా, విత్ ఆల్ దీస్ వర్డ్స్ థ్యాంక్ యూ సో మచ్. విష్ యూ వెల్ అండ్ స్టే సేఫ్, స్టే హోమ్ అండ్ లెట్స్ మీట్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ సో మచ్. ఇన్ సెకండ్ మీటింగ్ మళ్ళీ కలుద్దాం మనం. థ్యాంక్ యూ, థ్యాంక్స్ అలాట్, విష్ యూ వెల్. అండ్ గెట్ రెడీ, రేపు ఫాస్టర్ డే ఉంది అందరికి. ఫాస్టర్ డే లో మళ్ళీ కలుద్దాం రేపు నైట్ 7 o'clock కి. థ్యాంక్ యూ.